ఇప్పుడు నేను చెప్పబోయే కదా 199 రాజకీయంగా కనపడుతుంది, ఎక్కడైనా తగులుతో పైసా భక్తి. అదైనా మీకు నచ్చకపోవచ్చు. ఎందుచేతంటే నేను చెప్పే భక్తి రందస్తాం. అయ్యా నువ్వు చెప్పే భక్తి రందస్తుంటున్నావు, మరి ఆ గ్రంథాల్లో భక్తి మాకు నచ్చుతుంటున్నావు. మరి గ్రంథాలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? అమెరికా వాళ్ళు అప్పిచ్చారా, రష్యా వాళ్ళు సప్లై చేశారా, ఎక్కడి నుంచి ఎరువు తెచ్చావా? కాదు పెద్దలారా, ఈ దేశంలో పుట్టి పెరిగిన గంధకర్తలు, తత్వవేత్తలు, మహాముఖులు, యోగులు, మునీశ్వరులు, భక్తులు చెప్పిన భక్తిని గురించి ఉన్న ఉదాహరణ మేము ముందు ఉంచుతాను. దుర్భరమైనటువంటి గర్భాకాన్ని దాటి భగవంతుల్లో లీనమైపోవాలని, దేవుళ్ళలో కలిసిపోవాలని, దేవుణ్ణి చూడాలని అనుకునే భక్తులు మొట్టమొదటి ఏం చేయాలట? దేవుణ్ణి చూడాలనుకునే వాడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి? తారకము సూటరు గవలెనన్న తనలోన ఉండే తారతమ్యము తరచివనుమన్న. దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలట? తారకము సూటరు గవలెనన్న. తారకం అంటే తన రకం తాను తెలుసుకోవాలట. దేవుణ్ణి చూడాలనుకునే వాడు చేయాల్సిన పని ఏమిటి? తన రకం తాను తెలుసుకోవాలి. ఇది ఎవరిలో మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు రాసింది కాదండి. తారకామృతసారం అనే గ్రంథంలో 33వ పేజీలో 3వ పాట. తన రకం తాను తెలుసుకోవాలి. అంతేకాదు ఆత్మరాముని కానలేకను మూత్ర కొప్పను మునిగి చెడుదురు నేత్రద్వారమునందు వెల్గడి సూత్రధారుని కానలేకను క్షేత్రములకు నువ్వోదురేమన్న. ఆత్మారాముడు, ఆ దేవుడు అనేవాడు ప్రపంచం అంతా ఉన్నాడట. ప్రపంచంలో దేవుడు ఉన్నాడట, దేవుళ్ళో ప్రపంచం ఉందట. ఇది ఇలాంటి ఎదవారికెళ్ళి చెప్తున్నారు కదా, మన సినిమాలు ఎట్టేసుకుంటున్నారు. ప్రపంచంలో దేవుడు ఉన్నాడన్నా బాగుంది, మళ్ళీ దేవుళ్ళో ప్రపంచం ఎలాగ వస్తుంది? తవలో ఒక సోలు ఎక్కుద్ది కానీ సోల్లోకి తవ ఎలాగే కుత్తి అని కొందరికి అనుమానం రావచ్చు. దీనికి వేదాంతులు ఏం చెప్పారంటే, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఏమిటి? వాడు పడుకుని నిద్రపోతుంటే కల వచ్చిందంటే ఏమని? వాడికి పెళ్లి జరుగుతున్నట్టు, పలకీలో ఊరేగుతున్నట్టు, బ్యాండ్ మేళం వాయిస్తున్నట్టు, సనాయి మేళం ఊతున్నట్టు, తారాజువులు వేస్తున్నట్టు, తారాజు తాటే కొంపలు తగలడిపోతున్నట్టు. ఓ నీ పెళ్లి మండిపోయి నీకు అంత డబ్బు ఎక్కువైతే 10 మందికి అన్నం పెట్టకూడదా? అగ్గి ఆకాశం మీదకి తిరగడం, మా కొంపలు కావడం, మేమేడడం, నీకు పెళ్లి నువ్వు నవ్వడం ఏంటి బాబు అని ఆ తాట కొంపల వాళ్ళు గొల్లు మనకు వాలెట్ ఏడుతున్నట్టు, ఈ పెళ్లి కూతురేమో కోతిలాగా ఉన్నట్టు, పేరెంటాలు అవుతూ మంచి అందంగా ఉన్నట్టు, ఈ పెళ్లి కొడుకు కూడా ఆ పేరెంటాల వైపే చూస్తున్నట్టు, ఈ పెళ్లి కూతురు కోపం వచ్చారు, ఇంత డబ్బు కట్టనిచ్చి నా కోసం నిన్నుకుంటే నువ్వు ఇంకో దాని వైపు ఎందుకు చూస్తున్నాను గట్టిగా గిల్లినట్టు కలొచ్చి వాడి కాలనుకుని నిద్దట్లో ప్రక్కడు కాలు గోకెత్తున్నాడట. వీళ్ళు లేచేటట్టు నీకేం పోయా కాలం అర్ధరాత్రి నాగాలు గోగుతున్నావు అంటే వాడు వీడు తప్ప పెళ్లి లేదు, పేరెంటాలు లేదు, కోతి పెళ్లి కూతురు లేదు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కలలో తన ఆత్మ ఇన్ని వేషాలు ధరించిందట. మెలుకురాగానే ఎక్కడ పోయింది? ఎవడ కలగన్నాడో వాళ్ళలోనే కలిసిపోయినాయట. అలాగే చిత్రమైన జగత్తంతా భగవంతుడిలోంచి వస్తుందట. మళ్ళీ లీనమై ఎక్కడ పోతుంది? ఆ భగవంతుడిలో కలిసిపోతుందట అన్నారు భావవాదులు. దేవుడు లేదు, దెయ్యం లేదబ్బాయి. లక్షాధికారులు కోటీసులు అవ్వడానికి, కోటీసులు శతకోటీసులు అవ్వడానికి, రైతులు కూలోళ్ళు అవ్వడానికి, కూలోళ్ళు రిక్షా వాడడానికి, రిక్షా వాళ్ళు భిక్షకులు కావడానికి ఏమయ్యా మేము రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా, కడుపు నిండడమే కష్టంగా ఉంటే సోమరపోతుల్లా కూర్చొని మీ కోటాను కోట్లు ఎక్కడ పోగవుతున్నాయని ఏ కష్టజీవులైనా తిరగబడి అడిగితే మాకు దేవుడు రాశాడు, మీకు సీమిడి పామాడు అని చెప్పడానికి తప్ప దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇది సహజంగా పుట్టి సహజంగా అంతరిస్తుంది అన్నారు భౌతికవాదులు. ఏదేమైతే నేను దేవుడు ఉన్నాడని నమ్మితే ఆ దేవుడు ప్రపంచం అంతా ఉంటాడట. మరి నువ్వు గణపతి ప్రార్థన చేసావు కదా అని ఎవరైనా అనుకోవచ్చు. గణపతుల్లో కూడా గ్రంథాల్లో రకాలునే మనం చేస్తాను. గణము అనగా జనము అని తెలుగు నిఘంటులో ఉంది. పతి అంటే శ్రేయస్సు కోరువాడు, అందుకే మొగుణ్ణి పతి అన్నారు. పెళ్ళం బిడ్డల సుఖాన్ని కోరుతూ కష్టపడతాడు కనుక భర్తను పతి. పూర్వం రాజ్యాన్ని పరిపాలించే రాజును కూడా భూపతి అన్నారు. అంతెందుకంటే ఇండియా ప్రెసిడెంట్ వెంకటరామన్ గారు రాష్ట్రపతి అంటున్నాం, అంటే రాష్ట్రాలకు మొగుడేనా కాదు, దేశ ప్రజల శ్రేయస్సు కోరువాడు అని అర్థం. మరి గణపతి అంటే ఎవడు? గణం అంటే ప్రజలు, ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరే ప్రతివాడు గణపతి అట అన్నారు భౌతికవాదులు. మనకి ఇంకో గణపతి ఉన్నాడండి. శివనెత్తురు ప్రేవులు ఎముకలు రోమములు బలమూత్ర పురుగులు. మన శరీరానికట 33 రకాల కండరాలు, దశవాయువులు, పంచభూతాలు, రోమములు, చర్మం, ఎముకలు, నరాలు, రక్తం, చీము, మలం, మూత్రం, పురుగులు మొదలైన వివిధ రకాల సమూహంతో నిండిపోయినా ఈ శరీరాన్ని గణమన్నారు. మరి శరీరం గణం అయితే దీనికి పోతే ఎవడయ్యా? శ్వాస. శ్వాస లేని మనిషిను ఈడ్చిపారే, లేకపోతే వాసన వస్తాడు. అతను రిక్షా కార్మికుడైనా, లక్షాధికారి అయినా, పొట్టుకు లేనివాడైనా, అగ్రపశ్చిమ మంత్రి అయినా, కోటీశ్వరుడైనా, కూటుకు లేనివాడైనా, జంతికలు అమ్ముకునేవాడైనా, జమీందారు కొడుకైనా, చెప్పులు కుట్టేవాడైనా, షిప్పుల కంపెనీ యజమానైనా, బూట్లు తుడిచేవాడైనా, బాటా కంపెనీ ఏజెంట్ అయినా, కిరాణా వ్యాపారస్తుడు అయినా, గరాణా ఆఫీసర్ అయినా ముక్కులో గాలి ఆగిపోగానే ముందు ఈడ్చిపారేమన్నారు. వీడు పూర్వం గొప్పవాడు, పెద్ద కులస్తుడు, పెద్ద పదవి చేశాడు, పెద్ద ఆస్తిపరుడు, పెద్ద మనిషి, చచ్చినా కంపు కొట్టాడు అని చాలా మంచివాడని ఒక అరగంట ఎక్కువ ఉంచామా కుళ్ళు కంపు కొట్టే ఊరు వాళ్ళు అందరినీ తరిమేతాడట ఆయన. కనుక ధనికా పేద తారతమ్యం లేదు, ఆడామగా వివక్షత లేదు, ఆ మతం ఈ మతం తేడా లేదు. ముక్కులో గాలాగిన శాలు తిని ముందు ఊరోదలకు పంపించమన్నారు. కనుక శరీరమే గణమైతే శ్వాస గణపతి అన్నారు జ్ఞానవాసిష్ఠ అనే మహాగ్రంథంలో.
మనకి ఇంకో గణపతి ఉన్నాడు, పార్వతీదేవి కుమారుడు. ఈ నెలాంటి గణపతితో చూద్దాం. పార్వతీదేవి అట స్నానం చేస్తూ 4 పిండి పెట్టుకుని ఆ రాలిపోయిన పిండితో బొమ్మను చేసి దానికి 2 కేజీలు ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలా ఉంచి, అబ్బాయి నేను ఆడమడిసి స్నానం చేస్తుంటాను, మగాళ్ళని రానీకు మన బాత్రూమ్కి తలుపులు లేవుందట. కాపలా గాయడానికి ఏ వయసు కూడా ఉండాలి? 3 ఏళ్ళోడికి జ్ఞానం ఉండదు, 5 ఏళ్ళోడికి బ్యాలెన్స్ ఉండదు, 7 ఏళ్ళోడు మాట్లాడవు. కనీసం పావు గంట కాపలా గాయంటే 10 ఏళ్ల కుర్రోడు ఉండాలి. 10 ఏళ్ల కుర్రోడు ఎంత బరువు ఉంటాడండి? ఎంత ఎండిపోయిన పందువులు లాంటి బక్కన అక్కలా చిక్కిపోయినాడు 30 పౌన్లు ఉంటాడు. 30 పౌన్లు 4 పిండి పెట్టుకుందా పార్వతీదేవి? మనకైతే పౌను 6 పౌను సరిపోతుంది. కాదయ్యా పార్వతీదేవి అంటే మనలాగా చిన్న పర్సనాలిటీ ఉండదు. దేవుడు భార్య కనుక చింత చెట్టు అంత ఉంటుంది, అందుకని పట్టి ఉండొచ్చు ఒక వేగని పిండి అనుకుందాం వాదన కోసం. పరమేశ్వరుడు జ్యోతిషం చూపించుకున్నాడట. ఎంత అన్యాయమే అనమాట. సృష్టించలేకారకుడు పరమేశ్వరుడు, శివాజ్ఞ లేదే చేమైనా కూడా ఓ పక్క చెప్పి మళ్ళీ ఆ పరమేశ్వరుడు శోధించుకోవడానికి వెళ్ళాడంటే ఆయన మాత్రం ఏమైపోయిందా? ఎన్నికల్లో నిలబడదాం అనుకుంటున్నాడా? చీట్ల పేకాడే రకమా? పోనీ పరమేశ్వరుడు శోధించుకుంటే ఆ శోధి చెప్పేవాడైనా ఈ పులితోలు కట్టుకుని రాతిపోయి సిల్క్ బట్టలు కట్టుకుని గీత కనపడుతుంది. ఈ దిక్కుమాల బూడిద మానేసి పాండ్స్ పౌడర్ రాసుకుంటావు, ఈ పాములు మానేసి బంగారు గురుసులు వేసుకుంటావు, ఎద్దునెక్కడం మానేసి బజాజ్ స్కూటర్ కొనుక్కుంటావు అని చెప్పలేదట. నీ భార్య స్నానం చేస్తుంది చూసుకోమన్నాడు. చూడమంటే ఆయన దివి దృష్టిలో చూడొచ్చు కదా. దివి దృష్టిలో చూడలేదు. ఏమన్నావు? నా భార్య స్నానం చేస్తుందా, నీ సోదరి అబద్ధం చూసిస్తానుండు అని ఆ త్రిశూలం భుజాన కైలాసానికి వచ్చాడు. ఈ కొత్త కుర్రాడు కనపడుతున్నాడు, ఈ పిండి కుర్రాడు. నువ్వెవడో మా వాటర్ లిస్టులో లేనుడు కనపడుతున్నా. ఏ ఊరు నీది? నేనా పార్వతీదేవి కొడుకున్నాడట. అమ్మో నాకు తెలియకుండా పార్వతి కొడుకు ఎప్పుడు పుట్టాడు, ముందు ఆ సంగతి తెలాలన్నాడంటే ఈయన. కాదయ్యా బాబు పిండికి ప్రాణం పోసింది, అయితే తప్పులేదు, ప్రమాదాలు లోన్కి వెళ్తా అన్నాడు. లోన్ అమ్మవారు స్నానం చేస్తుంది. చెప్పేశాడు గారు, రుజువు అయిపోయిందిగా, శోధన నిజమైందిగా, వెనకపోవచ్చుగా. కాదట కుర్రాడు నరికేశాడట. నరికేస్తే పార్వతీదేవి వచ్చి పెద్ద పేచి పెట్టింది. ఎంత పేచి? విడాకులు సీదాగా తెచ్చేసిందట. ఎందుకండి భర్తతో అంత పేచి? పిండికే ప్రాణం పోసిన మహాశక్తి సంపన్నురాలు ఆ తెగిపోయిన తలకాయ తెచ్చి మొండందరి పెట్టి చుప్పుకోమంటే అతుక్కోదు. అప్పుడు ఈ పార్వతీదేవి పేరు చేరిన పరమేశ్వరుడు, ఒరే నందీశ్వరుడు, వంది మాగదం, మీరంతా ఉత్తర దిశగా వెళ్ళి ఏ జీవరాశి నిద్రపోతున్నా దాని తలకాయ నరికి తీసుకున్నాడు, నేను కేసు అతికేద్దాం అన్నాడు. ఆ వెళ్ళిన వాళ్ళకి అప్పుడు ఎందుకు దొరికింది కనుక ఇప్పుడు మనం గజముఖ వరద గణనాద అంటున్నాం. వాళ్ళకి అప్పుడు నక్కగా దొరుకుంటేనా ఇప్పుడు మనం నఖముఖ వరద గణనాద అనవలసి వచ్చిన అనమాట. ఆ వెళ్ళిన వాళ్ళకి అట ఏనుగు నిద్రపోతూ దొరికిందట. అసలు ఏనుగు ఎప్పుడైనా నిద్రపోతాను ఏ సెకండ్స్ సినిమాకి వెళ్ళి వచ్చింది అనుకుందాం. మరి దాని తలకాయ దేవత కతుక్కుంటే దానికి గ్యాస్ వెల్డింగ్ ఆర్క్ వెల్డింగ్ చేశారనుకుందాం. వాహనం ఏమిటండి? ఎలుకంట. ఏనుగు తలకాయ నెలక మొయ్యలు దానికి. పోనీ కష్టపడి ఆటో రిక్షా మాధవదార కొండెక్కినట్టు ముయ్యి 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 అని లాగింది అనుకున్నాం. ఎప్పుడైనా పిల్లి ఎదురైతేనో ఇదొక గణపతి. నేను మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నా. నిజమైన గణపతిని ప్రార్థిస్తాం. తమకు నేను మనవి చేయబోయేది హరికథ. ఎలా వచ్చింది హరికథ? హరికథాపితామహుడు ఆది భట్లదాసు, హరికథాపితామహుడు ఆది భట్లదాసు సంగీత సాహిత్యములను సమతూచిన త్రాసు హరికథా కళారూపాన్ని మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన మహామగుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. అందుకని ఆయన విమర్శిస్తాను, అంతేకాదు ఈ దేశం రాకల ఎజిప్తి లేని ధనికాపేద తారతమ్యం లేని కష్టజీవుల తరపున రచించిన ప్రజాకవులకు కూడా నమస్కరిస్తాను. ఎవరా ప్రజాకవులు? ఏమన్నాడు మహామగుడు గురజాడపారావు? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఇది ప్రజాకవిత్వం. మా ఊళ్ళో కోరక రాశాడు ఉస్మాన్ కవిత్వం. పెళ్ళమును ప్రేమించుమన్నా తల్లిని పట్టుకొని తన్నుమన్నా అన్నాడు. మాట సరిపోయింది, ప్రాస కలిసింది, కానీ ఏ ప్రయోజనం లేదు. ఆయన చెప్పింది ఏమిటి? 84 లక్షల జీవరాశుల్లో తెలివైన మానవ జన్మెత్తావు అని చేత కోడిలాగో కుక్కలాగో పందిలాగో పందికొక్కలాగో పశువులాగో 10 మందిని కని ఇంత తిని అంత సంపాదించి ఏ గోడ నేను చస్తే కాలుకు తాడుగట్టి ఇడిపించుకునే పనికి మాలిన చావజావద్దు. మనిషివై పుట్టావు కనుక, మానవ జన్మ మంచిది కనుక, పుట్టిన దేశానికి, పూజించే జాతికి, బాధలు పడే పేదలకు, నివసిస్తున్న గ్రామానికి కాస్తో కోస్తో సేవ చేసి ఎత్తిన మానవ జన్మ సార్థకం చేసుకో అని బ్రహ్మాండమైన సూత్ర ప్రబోధం చేసిన మహామకుడు గురజాడపారావు నమస్కరిస్తాను. అంతేకాదు ఇంకేమన్నాడు ఆయన? కవులు కళాకారులు ప్రజల తరఫునే ఉంటారు ఏనాడైనా. అలనాడు కాళిదాసు గారిని భోజరాజు అడిగాడేమని, ఓ మహాకవి, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి కదా, ఈ మతాల గ్రంథాల సారాన్ని ఒక్క శ్లోకంలో చెప్పమంటే కాళిదాసు అన్నాడట అర్ధ శ్లోకంలో చెబుతాడట. ఏమిటది? పరోపకారం పుణ్యం, పాపం పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులకు అపకారం చేస్తే పాపం. ఇదే కోటాను కోట్ల గ్రంథాల సారం అన్నాడట. నిజమే. వాడు పడవ దాడుతూ పడవాడిని అడిగాడట ఏమని, ఒరే పడవబ్బి నీకు పంచాంగం తెలుసునని అడిగాడట. పంచాంగం తెలియదని బాబాయ్ ఒకనాడు గంగాళం చూశానన్నాడట. ఓర్ని గంగాళం మండిపోని పోనీ వ్యాకరణం తెలుసునన్నాడట. వ్యాకరణం తెలియదంటే ఒకనాడు కరకజ్యం కొనుక్కుతున్నానండి అన్నాడట. ఓర్ని కరకజ్యం మండిపోను పోనీ గ్రంథాలు ఏమైనా తెలుసుకున్నానన్నాడట. గంధం ఎందుకు తెలదండి ఒకనాడు మంచి గంధం పట్టేసుకున్నాను అన్నాడట. అదే నీ గ్రంథం అంటే తెలియదు,
వ్యాకరణం అంటే తెలియలేదు, పంచాంగం అంటే తెలియలేదు, చాలా లేత వయసులో ఉన్నావు, చానాళ్ళ బతకాలి, నీ బతుకు ఎలా తెల్లారుతుంటున్నాడు. పడగలుగుతా ఉంది. ఈలోక బ్రహ్మాండమైన పెనుగాలి వీచింది, తెరచా పెరిగిపోయింది, పడవ సుడుకున్నాను పడింది, మునగడానికి సిద్ధమైంది. ఇద్దరికి ప్రాణాపాయం వచ్చింది. అప్పుడు అడిగాడు ఈ పడవ ఆయన, బాబుగారు నీకు ఈత కొట్టడం తెలుసు అని అడిగాడట. అయ్యి బాబోయ్ నాకు ఈత రాదురా అన్నాడట. అయితే నువ్వు చచ్చిపోయాను వెళ్ళిపోతున్నాను అన్నాడట. వీడికి అన్నీ తెలిసిని ఈత రాదు, చచ్చి ఊరుకున్నాడు. వాడికి ఇవేవీ తెలియవు, ఈత వచ్చి యువతలోకి వచ్చాడు. అంచేత పరోపకారం అనేది నీకు తెలిస్తే మనిషి అవుతావు, పరోపకారం అనేది నీకు తెలియకపోతే ఎన్ని సౌకర్యాలున్నా ఎంత కోటీశ్వరుడైనా పశువు అవుతావు. ఇదే కోటాను కోట్ల గ్రంథాల సిద్ధాంతాల మతాల సార్ ఉన్నాడు కాళిదాసు. అంతేకాదు ఇంకేమన్నాడు గురుజాడప్పారావు, తిండి కలిగితే కండగలదు కండగలవాడేను మనిషి. ఏ దేశంలోనైనా మనిషి ఒంటి నిండా కండబట్టాలంటే ముందు కడుపు నిండా తిండి ఉండాలి. ఏం చేస్తాం పెద్దలు, 40 ఏళ్ళ నుంచి మన పెద్దలే గద్దెలెక్కి దేశాన్ని పాలిస్తున్నా ఈ దేశంలో 190 మందికి ఇంకా కడుపు నిండా తిండి లేదు, ఒంటి నిండా కండా లేదు. జెండా పొలాల కంటుకు నిండిపోయిన తొండ పిల్లలాగా అయిపోతున్నారు. అందుకని ఈ పేదలకు అనుకూలంగా కవిత్వం చెప్పిన పెద్దలకు నమస్కరిస్తూ తమకునే మనవి చేయబోయేది భారతం అనే చరిత్రలో ఘట్టం. ఏమిటి భారతం? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంలో కలియుగం నడుస్తోందని, పై 3 గాల ధర్మం 4 పాదాలు నడిచిందని కొందరు అంటారు. ఒట్టబద్ధం. మీరు హరిశ్చంద్ర నాటకం చూసుంటారు. హరిశ్చంద్రుడు ఎన్నాళ్ళు అయిందట? 11 కోట్ల సంవత్సరాలు అయిందట పురాణాల్లో ఉంది. మనిషి పుట్టే 4 లక్షల సంవత్సరాలు అయిందంటున్నారు. సరే అంగీకరిద్దాం. 11 కోట్ల సంవత్సరాల నాడు ఏ యుగం అన్నారు? త్రేతాయుగం అన్నారు. ఆ త్రేతాయుగంలో ధర్మం 4 పాదాలు నడిచిందంటున్నారు. ఎలా నడిచిందో చూద్దాం. హరిశ్చంద్రుడు పరిపాలించి ఆ రోజుల్లో దేవేంద్రుడు మునీశ్వరులందరినీ పిలిచో సభ పెట్టి, అంటే ఈనాడు భాషలో చెప్పాలంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ మునీశ్వరుల మీటింగ్లో అడిగేటి ఏమని, ఓ మునీశ్వరులారా మీ భూలోకంలో ఒక్కడైనా నిజం చెప్పేవాడున్నాడు తప్ప ప్రతిమాళ్ళంతా లత్తుకోరు, వాళ్ళు పిక్నీలు, అబద్ధాలు కొన్నాడు. హరిశ్చంద్రుడు తప్ప అందరు అబద్ధాలు ఆడితే ధర్మం 4 పాదాల. అంతేకాదు పెద్దలారా, మనం పూజించే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు మొదలైన పెద్దలండి బుద్ధివంతులు దేవుళ్ళు. ఈ దేవుళ్ళు గట ఒకనాడు అహల్య అనే అమ్మాయి అందంగా నడిచేపోదు కనపడిందట. ఈ సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు మొదలైన కొరదేవుళ్ళు చూశారట. ఓనాడు తెల్లవారుజామున అహల్య కొంప చుట్టూ చేరారట. వాడు కోడై కూశాడు, కుక్కై మురిగాడు, వాడు గాడిద అరిశాడు, గందరగోళం చేశారట. దేవుడు చేయాల్సిన పనులే. అంటే దేవుడిలో కూడా అందమైన ఆడవాళ్ళు కనపడితే కూడా పడే చండాలపు గ్యాంగ్ ఉండేదన్నమాట. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, న్యాయం, అన్యాయం, అక్రమం, సక్రమం, ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం ఆనాడు ఈనాడు ఏనాడైనా రైలు బద్దెల్లా వస్తా ఉన్నాయి. అలాంటి ధర్మాధర్మ సంఘర్షణ ఈ భారతం. ఈ భారతంలో ధర్మాధర్మ సంఘర్షణ ఇప్పటికే 5,000 సంవత్సరాల నాడు మన భారతదేశంలో తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి సంపాదించేస్తే ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆస్తి అంతా తల్లిదండ్రులు పుట్టిన పెద్ద కొడుకు దక్కేది. తమ్ముడికి వాటా ఇచ్చేవారు కాదు, ఇవ్వక్కర్లేదు. అప్పుడు చట్టం అది. రాజ్యం అయితే పెద్ద కొడుకు పట్టాభిషేకం చేయడం, ఆస్తి అయితే పెద్ద కొడుకు ఇచ్చేయడం. మరి తమ్ముళ్ళకు 9 పైసా దక్కేది కాదు, వాడికి హక్కు లేదు. రామాయణంలో చూడండి, దశరథుడు రాజ్యం అంతా రాముల వారికి పట్టాభిషేకం చేశారు. అంతేగాని 4 ముక్కలు చేసి లక్ష్మణ పరిస్థితులు వాటా ఇచ్చాడు. ఆ దశరథుడు ఇవ్వక్కర్లేదు. ఏ రాజు అయినా అంతే. ముందు పుట్టిన కొడుకును రాజ్యం చేసేవాడు, తర్వాత కొడుకులు పుడితేనో వాళ్ళకి రాజ్యంలో వాటా ఉండేది కాదు, కానీ పేరు మాత్రం పెట్టాడు వాళ్ళు మారిపోకుండా. ఏమని? నోకరాజు, ఎర్రరాజు, పైడిరాజు, భద్రరాజు, సుబ్బరాజు, స్వర్పరాజు, వెంకటరాజు, ఉట్టిరాజే తప్ప వాళ్ళకి రాజ్యం ఉండేది కాదు, పేరు మాత్రం రాజు. అందుకని ఆనాడు తమ్ముళ్ళందరూ మేము కూడా మనుషులమే కదా, ఆ తల్లిదండ్రులకే పుట్టాం కదా, మరి మేము బతకాలి కదా. అందుచేత తల్లిదండ్రుల ఆస్తిలో మాకు వాటా కావాలని తమ్ముళ్ళంతా సంఘం పెట్టారు. ఇప్పుడు 5,000 సంవత్సరాల నాడు. ఈనాడు రైతులంతా అయ్యా మాకు గిట్టింపు ధర కావాలని, కార్మికులంతా అయ్యా వెనకబడ్డవాళ్ళు ముందేస్తాం, బేకరోళ్ళని పెంటెడతాం, పక్కిన గాలి కొడతాం, బలహీనలు వద్దరెంతాం, అందుకే పుట్టాం లేకపోతే పుట్టమని మీరు అంటున్నా. రెక్కల మొక్కలు చేసుకున్నాయి. ఈ పెరిగే ధరల్లో ఒక్కపూటకైనా డొక్కనండం లేదు, ₹1 డబ్బులు పెంచడానికి కూలీలు. మేము కష్టపడి చదువుకుంటున్నా, మార్కులు లిస్టులు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత టేప్ రికార్డులు ఇంటూ మార్కులు వేసేస్తుంటే సచిన వాళ్ళు పేసే, బతికిన వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఇదేం అన్యాయం బాబు అని విద్యార్థులు తమ తమ సమస్యల మీద సంఘాలు పెట్టి ఆందోళన చేస్తున్నట్టే ఆనాడు తమ్ముళ్ళందరూ తల్లిదండ్రుల ఆస్తులో మాకు వాటా కావాలని ఉద్యమాలు లేవదీశారు. అదిగో ఆ ఉద్యమానికి నాయకుడు అయ్యాడు శ్రీకృష్ణుడు. ఈయనకేం పల్లెక ఊళ్ళు కొవ్వెక్కి కళ్ళు పొగరెక్కి కాదండి. ఈ శ్రీకృష్ణుడు కూడా ఒక తమ్ముడైన కారణం చేత ఆనాడు చట్ట ప్రకారం వాళ్ళ రాజ్యం అంతా అన్న బలరాముడికి పోయింది కనుక, పాపం శ్రీకృష్ణుడు తమ్ముడు కనుక, హక్కు లేని బొక్కా ఫకీర్ అయ్యాడు కనుక, ఈయన కూడా అసంతృప్తి ఉన్నాడు కనుక తమ్ముళ్ళ పార్టీలో జరి మధ్యవర్తిగా వచ్చాడు. వాదనాపటి ఉంది కనుక మధ్యవర్తిగా వచ్చేవాడికి వాదనాపటి ఉండాలి. సహజంగా కొందరికి ఉంటుంది. ఓ 10 ఏళ్ల కుర్రాడిని పిలిచి మేనల్డ్ అవుతాడు కదా, వేళాకోళం ఆడదామని, రే మీ బాబుకు పెళ్ళయిందా అన్నాడు పెద్ద ఆయన. ఇటు పొద్దునే సారా తాగేసినట్టు భూముల్ని అనుకున్నాడు. అరే నిన్నే మీ బాబుకు పెళ్ళయిందా అన్నాడు. నోరు ముగితే కానీ నన్ను వదిలేటట్టు కనపడలేదని వాడన్నాడట. మా బాబుకి ఇంకా పెళ్ళి అవ్వలేదండి, మీ అమ్మ ఖాళీగా ఉందని తెలిసింది అడుగుదామని వచ్చాను అన్నాడట. ఇక్కురు మళ్ళీ పాపం పెట్టాడు. సహజంగా కొందరికి ఉంటుంది. మా ఊళ్ళో పెద్ద మనిషి పిల్లల దగ్గరికి వచ్చి ఏమేమి ఆ దాచిగడ్డవాడు అరికే చెప్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు, రామాయణం చెప్పేస్తున్నాడు. అందులో దశరథుడు 3 పెళ్ళాలు ఉన్నారంట, నాకు నువ్వు బొత్తిగా ఒక్క దానం అయిపోయావు, ఇంకొక 2 చేసుకోవాలని అడిగాడట.
ఆవిడందట, మరి దశరథుడు ముగ్గురు ఉన్నప్పుడు నీకు నేను ఒక్కదాన్ని ఎలా సరిపోతాను, ఇంకొకదాన్ని చేసుకో. కానీ ఇంకో దాసిగాడు భారతం చెప్పేటప్పుడు నేను విన్నాను, వాడు బాగానే చెప్పాడు. అందులో ద్రౌపదికి 5 మొగుళ్ళు ఉన్నారంటే ఇంకో 4 నేను కూడా చూసుకోనని అడిగిందట. కిక్కురు మనలేదట పాపం బిడ్డ. అట్టి వాదన పటిమ కలిగిన మహామగుడు మధ్యవర్తికి వచ్చాడు. మధ్యవర్తి అంటే కృష్ణుడే మధ్యవర్తి. ఈ మధ్య మా ఊళ్ళో కొత్తగా మధ్యవర్తి బయలుదేరాడు. ఇచ్చట చుట్టరికములు చూడబడును అని ఒక బోర్డు పెట్టాడు. ఒక ఆడబిడ్డలు తండ్రి చిన్న మా భలే కంపెనీ పెట్టావు, చెప్పులు అరిగేలా తిరిగాను, ఈడ వచ్చిన అమ్మాయిని పెళ్లి చేయాలనుకున్నాను. బిఏదనోడు పెళ్ళాడంటే 10,000 ఇమ్మంటున్నాడు కట్నం, ఇంటర్మీడియట్ అడిగితే 8,000 ఇమ్మంటున్నాడు, 8వ క్లాస్ అడిగితే 3,500 ఇమ్మంటున్నాడు, గడ్డం దాకా తమిళ పెంచిన అడిగితే 1,500 ఇమ్మంటున్నాడు. ఈ కట్నాలు ఎంత ఉన్నాయి, రోజు పేపర్లు చూసే వరకు తెలుస్తుంది. మా ఇంటి పక్కన ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యాడు. వచ్చిన పెన్షన్ 6 నెలలు సరిపోతా ఉంది. 2 ఆడబిడ్డలు పుష్పోతులై 10 మనుషులు ఇంటబడి ఉన్నారు. పెళ్లి చేయాలంటే కాబోయే మగుళ్ళు కట్నాలు అడుగుతున్నారు. ఇచ్చే తాత తండ్రికి లేదు. అబ్బా ఈ ఆడబిడ్డలు తండ్రిని బతుకుని ఒకనాడు తెల్లవారుజామున రైలు బండి కింద పడి చచ్చిపోయాడు ఆ తండ్రి. ఇంకో సంఘటన ఏమిటి, పెళ్లి చేయాలనుకున్నాడు ఒక తండ్రి, కాబోయే మగుడు కట్నం అడిగాడు, ఇచ్చేస్తాను ఒప్పుకొచ్చాడు, ఇల్లు బేరం పెడుతున్నాడు డబ్బు లేక. అందుకని గమనించింది ఆ పెళ్లి కూతురు, నా మూలంగా కొంపపోతుంది, నేను లేకుండా పోతే ఈ కుటుంబానికి ఇల్లైనా ఉంటుందని నూతులో పడి చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఆదర్శవంతులు అందరూ పుట్టిన దేశంలో పుట్టాము, అలాంటి దేశంలో పుట్టి ఇంకా కట్నాల దగ్గర కొంత ఇబ్బంది పడుతున్నాం. అందుకని నా తండ్రి అన్నాడు, ఆయన 16 ఏళ్ళ అమ్మాయింది, ఒక 20 ఏళ్ల పెళ్లి కుమారుని చూడంటే మా మధ్య అన్నాడు, అబ్బాయి నీ 16 ఏళ్ళ అమ్మాయికి 20 ఏళ్ళ అబ్బాయిని చూస్తాను. ఒకవేళ 20 ఏళ్ళ అబ్బాయి ఒక్కడు దొరకపోతే 15 ఏళ్ళ అబ్బాయిలు ఇద్దరు చూడమంటావా అన్నాడట. నీ తమ్ముడైన పాండురాజుతులు సగభాగమని నన్ను మధ్యవర్తిగా పంపారాగా. ఎవడా తమ్ముడు అన్నాడు దుర్యోధనుడు. పాండురాజయ్య దుర్యోధన కాదయ్య కృష్ణ, నా తండ్రికి సొంత తమ్ముడు కాదు పాండురాజు. అంబాలిక అనేది రక్కజల్లాడు. అంబాలిక కొడుకు పాండురాజు, అంబిక కొడుకు నా తండ్రి ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు పాండురాజు ఒక తల్లి బిడ్డలు కాదు. నా తండ్రికి పినతల్లి కొడుకు అయ్యా కృష్ణ నువ్వు చెప్పే పాండురాజు. పినతల్లి కొడుకు బాగా ఆడడానికి వచ్చావా? పోను కృష్ణ నా తండ్రికి పినతల్లి కొడుకు అయినా పాండురాజు కొడుకులు అంటున్నావు కనుక తప్పకుండా ఇస్తాను. మరి ఆ పాండవుల్లో పాండురాజు కొడుకు ఎవరో ఉన్నారు, ధర్మరాజు వాటా ఇచ్చావు కదా, ఆ రీజన్ ప్రకారం మాకు కూడా వాటాలు పంచడం నా తమ్ముడు పేర్చి పెడతారు. అప్పుడు నా దగ్గర ఉన్న రాజ్యం 100 ముక్కలు చేయాలి. నా దగ్గర ఉన్న ధర్మరాజు తీసుకెళ్ళిన భాగంలో అయ్యా నువ్వు ఒక్కడవేనా, మేము కూడా పాండురాజు కొడుకు అనే ట్రేడ్ మార్క్ ఉంది కనుక నువ్వు మాకు వాటాలు పంచమని భీమార్జునులు ఒక సేదలు పేర్చిపెట్టి వాళ్ళు పంచుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి 5 ముక్కలై, నా దగ్గర ఉన్న 100 ముక్కలై, నా యొక్క ఖండంగా ఉన్న సామ్రాజ్యం 105 ఖండాలుగా విభజింపబడి కాకులు చింపిన విస్త్రాగం చేసి కుక్కలు చింపిన మసిపాతం చేసి నా సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయాలని వచ్చే కుట్రతో వచ్చావు కృష్ణ. వాడి సూది మనం ఊపినంత చోటు ఇవ్వను, ఇవ్వకూడదు, ఇవ్వక్కలేదు పొమ్మన్నాడు దుర్యోధనుడు. మా రాజ్యాన్ని బద్దలు కొట్టి పాండవులకు వాటా అడుగుతున్నావు, మరి మీ రాజ్యాన్ని బద్దలు కొట్టి మీ అన్న బలరాముడి దగ్గర నుంచి నువ్వెందుకు వాటా పంచుకోలేదు? అదిరా బాబు నువ్వు ముందు బోణి చేయరా, తర్వాత మేము మొక్కలాసిపోతాయంటాడు. నిరాకరించాడు దుర్యోధనుడు. యుద్ధం అనివార్యమైంది. ఆ యుద్ధంలో దుర్యోధనగాన్ని ఓడించాడు. ఆనాటి నుంచే తల్లిదండ్రుల తన్నదమ్ములందరూ పంచుకునే హక్కు కల్పించాడు కనుక గౌరవం పడ్డాడు. దాని పేరు భారతం. ధృతరాష్ట్రుడు బాధపడి సగభాగం ఇస్తే పెద్దలు ప్రజలు చెబితే సగభాగాన్ని పాండవులు సగభాగాన్ని కౌరవులు పరిపాలిస్తా ఉన్నారు. పలుకుబడి పెరిగింది, కీర్తి పెరిగింది, మర్యాద పెరిగింది. సహించలేకపోయాడు దుర్యోధనుడు. అయిన తగాద తిరగదోడి ఆ రాజ్యం నాకు కావాలంటాడు. కొంతమంది అయిపోయిన తగాద తిరగదోడతారు. మా ఊళ్ళో 2 భార్యాభర్తలు ఉండేవారు. అనురాగంతో 10 ఏళ్ళు కాపురం చేశారు. భార్యాభర్తలు 10 ఏళ్ళు కాపురం చేస్తూ ఊరుకుంటారా? 3 బిడ్డలు పుట్టారు. 3 పుట్టగానే వాళ్ళకి ఏం తక్కువ వచ్చిందో విడిపోవాలనుకున్నారు. మా వీధిలోని గెల రాజకీయ దురంధరైన కౌన్సిలర్ దగ్గరికి వచ్చారు. ఏమైనా మీ కౌన్సిలర్ అంత గొప్ప రాజకీయవేత్త అండి. ఓనాడు కారులు వెళ్తుంటే దారిలో అయిపోయిందండి మా కౌన్సిలర్ గారి కారు. పోనీవాడు డ్రైవర్ అన్నాడు. పెట్రోల్ అయిపోయిందన్నాడు పాపం డ్రైవర్. అయితే వెనక్కి తిప్పే మన కారు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడట. మరి బొత్తికి ఎంత దరిద్రుని ఎందుకు అనుకున్నారా? ఎలాంటి వాడైతే మా వీధిలో ఎవడ గుడి కట్టింటే ఆడికే గుద్దుతామో, ఆడే గడిచి ఆడికి గుద్దీశాం. మీకు గుడి ఎందుకని అడుగుతారేమో, పూజలు చేయడానికి దండాలు పెట్టడానికి కాదు. మాకు కూడా ఎందుకంటే కుర్రోళ్ళు క్యారం బోర్డు ఆడుకోవడానికి, పని లేని వాళ్ళు అష్టాశం ఆడుకోవడానికి, పెద్దోళ్ళు పేకట ఆడుకోవడానికి, కూడు లేనప్పుడు వీళ్ళందరూ పడుకుని ఆడడానికి. ఈ గుడి కట్టిన తర్వాత ఈ కౌన్సిలర్ గారు ఎన్నుకున్న తర్వాత ఈ భార్యాభర్తలు వచ్చారా, కలిసి బతకలేం, 3 బిడ్డలు, సబు చెప్పి పరిష్కారం చేసి విడాకుల సీట్లు ఇప్పించండి. ఇలాంటి కేసులు నా వాళ్ళు కాదు, కోర్టులు పోమన్నాడు. ఆయన తాలూకా కోర్టుకి వెళ్ళారు, వీళ్ళు పరిష్కారం లేదు. జిల్లా కోర్టుకి వెళ్ళాడు, అక్కడ అవ్వలేదు. ఎంత కావలేదు అవ్వదు. ఉన్నవాళ్ళు 3 బిడ్డలు, 2 కావాలంటాడు భర్త, 2 కావాలంటాడు భార్య. జిల్లా జడ్జి గారు చెప్పారమ్మా ఆడమనిషి ఆదాయం పడిపోతే కర్రూలు ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయంటే ఢిల్లీ నుంచి వాళ్ళు, హైదరాబాద్ నుంచి వీళ్ళు రోజు రేడియోలో కూసేస్తున్నారు. ఏమని ధరలన్నీ తగ్గింతాం, వెనకబడ్డలు ముందెత్తాం, పక్షిక్రోళ్ళు గాలి కొడతాం, అందుకే పుట్టాం, లేకపోతే పుట్టం, దేశాన్ని ఉద్ధరింతాం అంటే రోజు రేడియోలో చెబుతున్నాను. మంచి నుండి తెచ్చుకుందామని కిరాణా కూడా సరిపోతున్నాను. ఆ రోజు ఎంత ఉందండి? కేజీ 28 రూపాయలు ఉంది. ఆయన అందుకే పుట్టాడట, ఈయన ఎందుకే పుట్టాడట. కేంద్రంలో ఆయన, ఆంధ్రంలో ఈయన మంచివాళ్ళే దాపరించారు. అని చేత 20 రూపాయలు తగ్గించిన 26కి ఇస్తారు. ఎల్లుండి తెచ్చుకుందాం, 2 రూపాయలు మిగిలిపోతాయని అనకపోయి నేను ఎల్లుండి వెళ్తే కిరాణా కొట్టే అన్నాడు. 33 రూపాయలు ఏమన్నాడు ఆయన. ఏమయ్యా రేడియోలు వింటుంటే కడుపు నిండిపోతుంది, ఇప్పుడు నీ మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళేమో రేడియోలో ధరలు తగ్గించేస్తాను, నువ్వు కొట్లో పెంచేస్తున్నావు సంగతి ఏంటో ఆయన అన్నాడు. మరి రేడియోలో ధరలు తగ్గిపోతే కొడి దాకా ఎందుకు వచ్చావు, రేడియోలో కొనేసుకోలేకపోయావా అన్నాడు ఆయన. ఎవడైనా కౌలు చెప్పినా ధరలు పెరుగుతాయి.
కార్డులన్నీ రద్దు చేసి 10 పైసలు తగ్గించారు చెన్నారెడ్డి గారు ఇవాళ స్టేట్మెంట్. ఆకుపచ్చ కార్డులన్నీ క్యాన్సిల్ చేసి ₹90 ఇప్పించేస్తానన్నాడు ఆయన. ఈ చిత్రం బాగుంది కదా, ఈ చిత్రం బాగుంది. అందుకని మా ఊరు పెద్దలు అడిగాను, ఏమండి మరి మీరు 40 ఏళ్ళ నుంచి ఏ పార్టీతో వచ్చినా మీరే మంత్రులు, ఆ పార్టీ ఉన్నా మీరే మంత్రులు, ఈ పార్టీ ఉన్నా మంత్రులు మీరే, కాకపోతే లేబుల్ తేడా వేసుకొస్తున్నారు, ఏమైనా మీకే గుద్దేస్తున్నాం, మీరే నెగ్గేస్తున్నారు. ఆంధ్రాలో మంత్రులు చూడండి, కేంద్రంలో మంత్రులు చూడండి, రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో వాళ్ళే, లేబుల్ మాత్రం తేడా. అయినా ఏ మార్కు తోటి వచ్చినా మీకే గుద్దేస్తున్నాం, 40 ఏళ్ళ నుంచి మీరే మా నెట్టెక్కి తొక్కేస్తున్నారు, ధరలన్నీ తగ్గించండి కదా మీకు గుద్దేస్తున్నాం. మరి తగ్గటం లేదు ఏంటంటే మా పెద్దలు చెప్పారు, నాయన మేము ఏ వేషం వేసుకొచ్చినా మీరు నమ్మేస్తున్నారు, ఏ వేషం ఉన్నా మేము వేసేస్తున్నాం, అందుకని ధరలన్నీ తగ్గిందాం అనుకుంటున్నాం, తగ్గిస్తాం. ఎప్పుడు తగ్గిస్తాం, మీరు వస్తువులన్నీ కొంచెం వాడడం తగ్గించండి, మేము ధరలు తగ్గించేస్తున్నాం. వస్తువులు వాడడం తగ్గించేయడం అంటే ఏంటి, కాపిటీలు మానేసి హెల్తీ కూడా తింటే పందర ధర తగ్గిపోతట, కూరలు కూడా మానేసి గంజి తింటే నూనె ధర తగ్గిపోతట, గుట్టలు కట్టుకోవడం మానేసి గోషేడు తిరిగితే గుడ్డల ధర తగ్గిపోతట. ఇలాగ అందుకని వీళ్ళు ఎప్పుడు తగ్గిస్తారట, మనం వాడడం తగ్గించారట. తల్లి ఈ ధరలు పెరిగే రాజ్యంలో మొగుడిని వదిలేసి 2 బిడ్డలు నువ్వు ఎలా పెంచుకోగలవు, ఆయనకే వదిలే, ఏముండో ముష్టెత్తుగా నేను పెంచుకుంటాను, నాకు 2 ఉండాలందట. ఈవిడ ఈయన చెప్పారు, నాయన నేను ఎత్తిమీద జుట్టు ఎక్కడ తెలవలేదు, మంచి వయసులో కనపడుతున్నావు, పెళ్ళాన్ని వదిలేస్తున్నావు, ఖాళీగా ఉండవు కదా, మళ్ళీ పెళ్ళాడతావు, మళ్ళీ పెళ్ళాడితే ఆవిడకి కూడా పుడితే వాళ్ళు వీళ్ళు కలిసి పెద్ద సర్కస్ కంపెనీ అయిపోతారు, పెంచలేక సస్తావు, 2 ఆవిడకి వదిలే, ఏముండో ఏ రిక్షా దుక్కైనా పెంచుకుంటాను, నాకు 2 ఉండాలన్నాడంటే. చచ్చారు బాబు, అయితే కేసు రేపుడికి వాయిదా చేశాను అంటాను. మన్నాడు వచ్చారు, లేని జడ్జి గారు మా తగాది ఏం చేశారు, ఓ భార్యాభర్తలారా 1,00,000 కేసులు తీర్పు చెప్పాను, 1000 కేసులు పరిష్కరించాను, కానీ మీ చిన్న తగాదాకి తీర్పు ఇవ్వలేకపోతున్నాననే అపనింద నా నెత్తిన పడేలా ఉంది, అందుకని చిన్న ఉపకారం చేయాలి. ఏమిటండి అది, ఇంకొక సంవత్సరం పాటు ఎలాగోలా కళ్ళు మూసుకుని కాపురం చేయండి, ఇంకో పిల్లోడో పుడతాడు, 4 అవుతారు, చెరుగతం చేసుకెళ్ళిపోండి అన్నాడట ఆయన. పరిష్కారం అయింది, ఉభయలు ఒప్పుకున్నారు. ఓ పర్లాంగ్ వెళ్ళిన తర్వాత మహాతల్లికి అనుమానం వచ్చింది, వెనక్కి వచ్చిందట. ఏమండో జడ్జి గారు, ఏమి తల్లి నువ్వు నన్ను వదిలేటట్టు కనపడలేదు, సినిమాలో సూర్యకాంతంలాగా శాయదేవులాగా కనపడుతున్నావు, అది కాదండి సంవత్సరం కాపురం చేస్తాను అనుకోండి, గర్భం అనుకోండి, మరి ఒక పిల్లోడు పుట్టూరుకుంటారనే గ్యారంటీ ఏమిటి, కవల పిల్లలు కానీ 2 పుడితే వాళ్ళు ఇల్లు కలిసి 5 రోజులు తిరిగిపోవడం ఎలాగని అడిగింది. చెప్పలేదు నాతలు బొమ్మన్నాడట ఆయన. పరిష్కారం అయింది. పాండవుల పరిపాలన, ఆ రాజ్యం నాకు కావాలంటాడు. కావాలంటే ఎలా వస్తుంది, యుద్ధం చేయాలి. యుద్ధానికి పెద్దలు ప్రజలు అంగీకరించరు, అందుకని జోదం అనే కుట్ర పన్ని రాజ్యం ఓడిపోయాడు, శ్రీ సముద్రం ఓడిపోయాడు, ధనధాన్యాలు ఓడిపోయాడు, ద్రౌపది ఓడిపోయాడు, దరిద్రుడు అయిపోయాడు ధర్మరాజు. అందుకే చెప్పారు పెద్దలు, కొంపలు కాలిపోతే బోడుగోళ్ళు ఉంటాయట, దొంగలు పడి దోపిడీ చేసిపోతే కంగారులో ఒక గదిలో సామాన్ వదిలిపెట్టిపోతారట, సారా దాగి పేకాట ఆడడం అలవాటైతే మాత్రం ఖాళీ స్థలాలను కూడా పునాదులు కూడా నమ్మేసుకుంటారట. రికార్డు బ్రేక్ ధర్మరాజు ఆ పేకాటలో పెళ్ళాన్ని ఓడిపోయాడు, తమ చేయి ఓడింపబడిన ద్రౌపదిని గొప్ప పట్టి కొలువు గెచ్చుకొచ్చి నిన్ను మగవాళ్ళ సభలో గొడ్డలిప్పడానికి ప్రయత్నించాడు, అందుకే చరిత్రలో దుర్మార్గుడు దుర్యోధనుడు. అంతేకాదు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని సత్తుపోయి ఓడిన పాండవులు యమతను జుండు సపరివారమును చేరి తమిళ వారిని పరిచారకులదు ద్రుపద దేశమున గరివే పెరిగి వెళ్తున్నాడు వినుడు. అరణ్యవాసం పూర్తయింది, అజ్ఞాతవాసం ఎక్కడ చేద్దామని అర్జునుని అడిగేట. అంతకంటే పెద్దడని భీముని అడగలేదట, కొందరు అడగకూడదు, కొమ్మ తీసేస్తారు. 12 ఏళ్ళ అరణ్యవాసాన్ని పూర్తి చేశారు, అజ్ఞాతవాసం ఎక్కడ చేద్దాం అంటే నమస్కారం. పెద్దడు కదా పెత్తనం నుంచి ఎదిగిస్తే పేకాట్లు ఆర్పేసి అయిపోయి పెట్టేసి అప్పులు ఎక్కువ చేసి తప్పులు మమ్మల్ని తిప్పుతున్నావు, పేకాట పిచ్చోడి చేతిలో పెత్తనం మేము జాయింట్ ఫ్యామిలీలో ఉండడం అనలేదట, నమస్కారం నిలబడ్డాడు. అలా ఉండాలని తమ్ముడు అంటే. మా ఊళ్ళో ఒక తమ్ముడు అన్నదమ్ములు ఉన్నారు, అన్నగారు అయితే చిన్న డాబా కట్టించుకున్నాడట. తమ్ముడు సంతోషం ఎక్కువైపోయింది, వెంటనే మొక్కాడు తిరుపతి. ఏమని, అయ్యా ఓ తిరుపతి వెంకటేశ్వరరావు గారు మొన్న కట్టించిన డాబా 1 వారం రోజుల్లోగా కూలిపోతే నీ కొండకొచ్చి గుండు గీయించుకుంటాను మొక్కేశాడట. తిరుపతి వెంకటేశ్వరకి ఆశ్చర్యం పొందింది, ఇదేమిట్రా మనకు రకరకాల మొక్కుబడులు వస్తుంటాయి కానీ ఈ రకం మొక్కుబడి మనకెప్పుడు దాకా లేదు. వీడెవడో చూసేద్దామని ఆయన నా కల్లాకి వచ్చాడు. ఒరే కొత్త దాసు నా కొత్త రకం మొక్కుబడి దాన్ని విన్నామని అడిగాడు. అసలు ఈ పాత మొక్కుబడి ఎలాంటి చేస్తే తెలియదే అన్న. అయితే జ్ఞాపకం ఉన్నమాట జీవితం రాసుకోమన్నాడు. ఆయనకు వచ్చే మొక్కుబడి ఎలాంటి వాడు, చదవకుండా పాస్ అయ్యే షార్ట్కట్టు దొరకాలని, చదవకుండా పాస్ అయ్యే షార్ట్కట్టు దొరకాలని. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కొంప తనగా పెట్టు, భూమి తాగట్టు పెట్టి అప్పు చేసి అవస్థపడి వస్తులుండి తినకి అబ్బాయిని పట్టణం పంపించి నువ్వు బాగా చదువుకోమని ప్రతి నెల డబ్బు పంపుతుంటే ఆ వచ్చిన డబ్బు తీసుకుని ఆ 10 మనిషి ఆ పట్టణంలో సరిగ్గా చదవకుండా సందలం పడ గొంతులం పడ సినిమాలు కోచింగ్లు తిరిగేసి ఆ పరీక్షల సంవత్సరం అయ్యా ఓ తిరుపతి వెంకటేశ్వర నా పరీక్ష బరస్ట్ అయ్యేలా ఉంది, అంచేది నాకు మార్కులు ఎక్కువ వేయించి బ్యాచ్ చేయించి ఏర్పాటు చేయించి పెడితే నీ కొండకొచ్చి గుండు కోకించుకుంటానని ముఖ్య విద్యార్థులు విజ్ఞానులు బుద్ధివంతులు స్టూడెంట్లు ఉన్నారట. చదవకుండా పాస్ అయ్యే షార్ట్ కట్టు దొరకాలని కొంతమంది ఉద్యోగులు మొక్కుతారటేమని, వద్దన్నా ఉద్యోగాలు ప్రమోషన్లు కావాలని. సిన్సియారిటీ ఉండదు, సీనియారిటీ ఉండదు. తోటకూరకు కూడా లంచానికి గడి తినే రకం.
తుఫాను కొంపలు పడిపోయిన వాళ్ళకి, గోదావరి వచ్చి కొంపలు కొట్టుకుపోయిన వాళ్ళకి 15 రూపాయలు ఇమ్మంటే అందులోనూ 7.5 మింగేసి రకం. పై వాళ్ళకి, పాత వాళ్ళకి, సీనియర్లకు, నీతి పరులకు, సిన్సియర్లకు దెబ్బ కొట్టి ఆ ప్రమోషన్ నాకు వస్తే నీ కొండకొచ్చి గుండు గీయించుకుంటాను ముఖ్య ఉద్యోగులు ఉన్నారట. కొంతమంది అల్లుళ్ళు మొక్కుతారటేమని మా అత్తవారి ఆస్తికి నేను ఒక్కడనే మిగిలాలని. 50 ఎకరాల భూమి, అత్తమామ ముసలాళ్ళు, ఒక్కతే ఉంది ఆడపిల్ల, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటే అత్తమామ ముసలాళ్ళు కనుక తొందరలో చేస్తారు, పేడదలు పోతాయి. 50 ఎకరాల భూమి నాకే ఉంటుందని ఆశపడి నేను పెళ్లి చేసుకుంటే ఈ మధ్య మా ముసలత్తి గారు తిన్నగా ఉండగా సరసాలు మరిగి చిన్న మగ పిల్లని కనేసిందే బాబు. అంచేత ఆస్తి వచ్చే అవకాశం పోయింది కనుక కొత్తగా పుట్టిన మా బామ్మది గారికి కలరం మసోసుకో పట్టించి ఆయన చంపేసి పెట్టి ఏర్పాటు చేసి పెడితే నీ కొండకొచ్చి గుండు గీయించుకుంటాను ముఖ్య అల్లుళ్ళు ఉన్నారట. మా అత్తవారి ఆస్తికి నేను కన్యామిలాలని. తిరుపతి వెంకటేశ్వరునికి 1000 కొద్ది పిటిషన్లు, కొబ్బరికాయలంచాలు, వంక వంక దండాలు, మొత్తానికి చౌకేలి నెత్తి మీద సరికే కదా అన్నాడు ఒక ఆయన. ఇలాంటి అన్నదమ్ముల కుంతి పెంచిన సంతానం. తల్లుల పెంపకాలను బట్టి తనవి మంచి వాళ్ళుగా తయారవుతారు. తల్లి పెంపంటే మా ఊళ్ళో ఒక తల్లి తన పసిపెట్టిన పడుకోబెట్టి జోల పడుతుంది. ఏమని రామలాలి మేఘ శ్యామలాలి రామరస నయన దశరథ తనయలాలి జో హాయి అబ్బాయి. పసితనం నుంచి వేదాంతం చెబుతుందట. ఏమిటా వేదాంతం? హాయ్. ఇదే వేదాంతం, బ్రహ్మాండమైన వేదాంతం. హాయ్ అంటే ఏమిటి? సుఖం. అంటే ఎదురా నా కొడక అని అర్థం. పుట్టావు, పాల కోసం ఎడతావు, తల్లి గర్భం నుంచి భూమి మీద పడగానే మనందరం ఎవరైనా ఏం చేయాలి? మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి? కేరమని ఏడాలి. మన లైఫ్ ఏమిటి? ఏడుపుతో ప్రారంభం, ఏదో జీవితం. ఏడకపోతేనో ఆ బిడ్డను కానీ తల్లి చుట్టూ ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు, మాజీ తల్లు, అనుభోగ్యులు, రిటైర్ అయిపోయిన గ్యాంగ్ అంతా చేరతారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద పడగానే కుర్రోడు ముఖం నీళ్ళు కొడతారు. నీళ్ళు కొడతాడు, క్యారమని ఏడాలి. ఏడకపోతేనో తలకాయ కదిపి చూస్తారు. అయినా వాడు ఏడకపోతేనో పొట్ట మీద కొట్టి చూస్తారు. అయినా వాడు ఏడకపోతేనో వీళ్ళు ఏడవడం ప్రారంభించారు. అంటే ఆ పుట్టినోడి మీద పోటారు. నువ్వు వేడుస్తావా లేకపోతే డ్యూటీ మమ్మల్ని చేసేయమంటావా? ఈ విధంగా పుట్టావు, పాల కోసం ఎడతావు, పెరిగి గోళికాయల కోసం ఎడతావు, బడికెళ్ళమంటే వెళ్ళని ఎడితే వెళ్తే పెళ్ళైపోయి ఎడతావు, పేస అయితే పెళ్లి కావాలని ఎడతావు, పిల్లెత్తామంటే నల్లగుందని ఎడతావు, తెల్లగుంటే కట్నం కావాలని ఎడతావు, కట్నం ఇస్తే పెళ్ళాడి ఎడతావు, పెళ్ళాడి పిల్లలు లేని ఎడతావు, 2 3 పుడితే పెంచాకే ఎడతావు. పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా సుఖం ఉండదు. హాయి ఊరుకోరా నా కొడక అని. ఇంకో తల్లి ఇంకో రకం పడదట. ఆ పక్కింటి ఆవిడకి పిల్లలు ఎట్లా భర్త నానిచ్చింది. ఏమయ్యా మన వీధిలో ఆడవాళ్ళందరూ జోలపాటలు పాడుకుంటున్నారయ్యా. అవును, వాళ్ళందరికీ పిల్లలున్నారు, పాడుకోరు. మరి నేను కూడా జోలపాటలు నేర్చుకుంటున్నానయ్యా. పిల్లలు ఏందని మనకెందుకు లేనిపోవాలి కొంపలో జోలపాటలు? అదేమిటి రేపన్నాడు పుడితే అప్పటికప్పుడు నేర్చుకోవడం గుర్తుందా? అందుకని ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవుతున్నానయ్యా. పోలే చెన్నారెడ్డి గారు ఇంకా పాటల మీద పన్నీరట. ఆకుపచ్చ కార్డులు రద్దు చేసి 10 పైసల మీద తగ్గించారట. పర్లేదు, డేంజర్ ఏం లేదు, నేర్చుకున్నాడు. అది కదా బాబు నేను నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను జోలపాటలు నేర్చుకున్నాను కనుక పాడాలి, సరదాగా ఉంది కనుక పాడాలంటే మనకు పిల్లలు లేరు కనుక అందాక నువ్వు పడుకో, నీ మీద ట్రైల్ వేస్తానందట మొగుడిని. భర్తను పడుకోబెట్టి పాడుతా ఉందడా మహాతల్లి. ఏడువకు ఏడువకు ఎర్రీనా మొగుడా, ఏడిస్తే నేను ఎత్తుకోగలనా. చచ్చాను ఎవరు మీ బయట వాళ్ళనంటే బాగోదు. నేను ఎప్పుడన్నా ఎత్తుకోమని అడిగానండి. నేను ఆడవాళ్ళకండి పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే వీధి ఒదిగే సోదరులు తెచ్చే ఛాన్స్, చెయ్యడం సేర్పించి పెట్టేందుకు సంతానం గీతంతో లేచోవడం అని. ఈ విధంగా బిడ్డలు తీలుతో ఉన్న మహాతల్లి ఎలా అయితే నెలదప్పి గర్భం ధరించింది. గర్భం ధరించిన 3వ మాసం నుంచే ప్రారంభించింది. ఏమిటి? బియ్యంలో దొరికే మట్టి గడ్డలు అనేది తింటుంది. ఏ తల్లైనా గర్భం ధరించి ఉండగా మట్టి తింటే ఆరోగ్యం లేని బిడ్డలు పుడతారట. అలాంటి మట్టి మహాతల్లి తట్ల కొలిది తినగా పుట్టాడు ఒక వీరభోగసుందరాయుడు. ఎలా ఉన్నాడు? పెద్ద డోలు కడుపు, కప్పగాళ్ళు ఉన్నట్టు. ఆయన రంగు ఎలా ఉందండి? తారు డబ్బాలో ముంచి తీసిన తొండ పిల్లలా ఉన్నాడు. ఆ తొండ లాంటి వాడిని చంక పెట్టుకుని పనిలోంచి వచ్చే తండ్రిని పర్లాంక అవతలు చూపించి వాళ్ళు అడుగురు, మీ నాన్న దాయి అంటే ఆ తండ్రి అక్కడి నుంచి అనేవాడు. చీ అని దగ్గర రానిచ్చేదట. ఆ చీపురు పుల్ల లాంటి కాలు తీసి మీ నాన్న తనురా అని చిటికి మంది అనేస్తుండేదట. వాడికి పెద్ద దిగిన తర్వాత తండ్రిని కూడబడి తనడం అలవాటు అయిపోయిందట. కనుక మా తల్లి తండ్రి గురువు బిడ్డలు మంచి వాళ్ళుగా తయారు చేయాలి. అట్టి కుంతి పెంచిన సంతానం అన్నయ్య మధ్య దేశాన్ని పరిపాలించే రాజు దుర్యోధనుడితో విరోధంతో ఉన్నాడు. అక్కడ మనం దాగున్నట్లయితే ఒకవేళ పాండవులను తెలిసినా మనకు హాని అపకారం జరగదు. ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడు. అక్కడ దాగుందామని చెప్పగా అంగీకరించిన ధర్మరాజాదులు పాండవేయులు అజ్ఞాతమనర్పక పైన మైరి విరాటపురమునకు పాండవులు అజ్ఞాతమనర్పక పైన మైరి విరాట రాజ్యమునకు పాండవులు. అత్తమంచి రామలింగారెడ్డి గారు భారతోపాఖ్యానం అనే గ్రంథంలో పాండవులు ఆ వేషాలు ఎందుకు వేశారో కారణాలు చెప్పారు. ఏమిటా కారణాలు? నాయనా సహదేవా, ఈ ఆయుధాలు చెట్టు మీద పెడుతున్నాం. రాబోయే యుద్ధంలో ఆయుధాలు చాలా ముఖ్యం. ఈ బోపోర్స్ ఆయుధాలు లాంటివి కాదు, ఈ మంచి ఆయుధాలు నాయన.
కనుక మరి ఆయుధాలు చెట్టు మీద పెడుతున్నావు, నువ్వే వేషం వస్తావు? అన్నయ్య నేను గొడ్ల కాపరిగా వస్తాను. గొడ్ల కాపరిగా వచ్చి ఆయుధాలు ఎవడు ముట్టుకోకుండా చూస్తూ దుర్యోధన పంపేసి ఏడీలు గోడచేరు ఎవరైనా వస్తే నువ్వు గుర్తుపట్టగలవు కనుక ఆ వార్త మాకు చెప్పాలన్నా, మన ఆయుధాలని కాపలా గాయాలన్నా గొడ్ల కాపరి వేషం వేసుకొచ్చి ఇక్కడ కూర్చోవాలి. అందుకట సహదేవుడు గొడ్ల కాపరి వేషం వేసు. నాయన నకులామర్ నీవు, అన్నయ్య నేను గుర్రాల సేనాధిపతికి వస్తాను. నాయన నువ్వు గుర్రాల సేనలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎవడైనా మన పాండవులను పసిగడితే తప్పించుకోవాలంటే మనకు ఉత్తమ జాతి కాశీ గుర్రాలు కావాలి, ఎవడిస్తాడు? అంచేత నువ్వు గుర్రాల సేనలో ప్రవేశించి 6 మంచి గుర్రాలు నుంచి వాటిని వేరే ఉంచి నేను ఎప్పుడు ఉంటే అప్పుడు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకట నకులుడు గుర్రాల సేనలో ప్రవేశిస్తాడు. మన అర్జున నీ సంగతి ఏమిటి? అన్నయ్య నా గురించి మీకే భయం అక్కర్లేదు, ఆడారు వారి వేషం వస్తాను. నాయన ఈ ఆడారు వాళ్ళకి రాజులు అంతఃపుర గోషాయిత్రుల దగ్గర ఉద్యోగం ఇస్తారు. గోషాయిత్రుల మధ్య నేను ఆడారు వేషంతో ఉంటే దుర్యోధన గోడచారులు వచ్చి వీధుల్లో తిరగలరు తప్ప విరాట రాజా గోషాయ అంతఃపుర స్థిరంలో కూర్చొచ్చుకు రాలేరు. అంచేత ఆడారు వారి వేషం వేసుకొచ్చి అంతఃపుర కాంతల మధ్యన ఉండాలి. అందుకట అర్జునుడు ఆడారు వారిని వేషం వేస్తాడు. నాయన భీమసేన నువ్వు ఒక్కడున్నారా తండ్రి? నీకు ముక్కును ఉంటుంది గోప, ఎవడు ముక్కునో గుద్దుతాడు, ముక్కలాసిపోతాయి. నువ్వు బయటికి వెళ్తే నీ నోరు మంచిది కాదు, చెయ్యి మంచిది కాదు. నువ్వు నోరిప్పితే తగు. ఒకడు బయటకు వచ్చి నోరిప్పాడా తగాయిదే. మేము వచ్చేటప్పుడు బస్సులో ఒకడు పేపర్ చదువుకుంటున్నాడు. ఈ పేపర్ చదివిన పక్కన అడిగాడు, ఏమండి యుద్ధాలు ఎందుకు వస్తాయండి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాళ్ళు బాంబులు వేసారనుకోండి అన్నాడు పాప ఈ పేపర్ ఆయన. అంటే వాడని నేను అలాగ అనుకోనండి, ఏతేనే చెప్పండి అన్నాడు ఆ పెద్ద మనిషి. అది కదా యుద్ధాలు ఎందుకు వస్తాయని అడిగావు కదా. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాళ్ళు బాంబులు వేసారు అనుకో అంటే వాడాడు చిచ్చి ఊరుకో, నేను అలాగ అనుకోరు, ఏతే చెప్పు, నీకు తెలిస్తే చెప్పు. ఈ పేపర్ గొల్లు మండిపోయింది. చేతవా నీలాంటితో మాట్లాడకూడదు అన్నాడు. వాడన్నాడు అసలు నీలాంటి ఎదవని అడగడం నాదే బుద్ధి ఒక్కనాడు వాడు. ఇంకేముంది ఈ పేపర్ గొల్లు మండి పట్టుకొని కొట్టాడు, గోపికెట్టాడు. వీడు కొడితే వాడు కొట్టాడు, వాడు కొడితే వీడు కొట్టాడు, వీడు అట్టినట్టు అది ఇట్టినట్టు కబడ్డీ మొదలెట్టారు బస్సులో. బస్సు ఆఫ్ చేసామయ్యా, యుద్ధాలు ఎందుకు వస్తాయో మాకు అర్థం అయిపోయింది. మరి మీరు ఎలా ముగించుకుంటారో ముగించుకోండి అని ఇద్దరిని దించేసి, లేకపోతే మమ్మల్ని కూడా దించేసేలా కనపడుతున్నారు వాళ్ళు. అందుకని కూడా బయటకు వచ్చి నోరిప్పాడో తగువే. నీ నోరు మంచిదిగా చెయ్యి మంచిదిగా భీమసేన మరి నీ సంగతి ఏమిటి? అన్నయ్య నేను ఏనుగుల కాపరిగా వస్తాను. మరి నువ్వు ఏనుగుల కాపరిగా వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎంఆర్కి ఇచ్చినట్టు 350 చేతులు ఇస్తే నీ చల్దన్న కనుకన్నా సరిపోదు. నీకు తిండెక్కువ కావాలి కనుక వంట పుట్టిగా ప్రవేశించు. ఎంత కావాలంత వంటింట్లో పడి వండుకు తిను, వండినంత వండు, కావాల్సినంత తిని తగిన వాళ్ళకి బారాయి. తిండి కోసం భీముడు వంట పుట్టిగా ప్రవేశించు. ద్రౌపది మమ్మల్ని కట్టుకున్న కష్టాలు అనిపిస్తున్నా, మరి నీ సంగతి ఏమిటి? మీతో పాటే కష్టం సుఖం ఆనందం అందట. ఎన్ని కష్టాల్లో నేను అన్యోన్యంగా ఉండేదట. కొందరు అన్యోన్యంగా ఉంటారు, కొందరు ఉన్నట్టు కనపడతారు. మా చుట్టాల్లో ఒక జంట ఉండేవారు, భార్య భర్తలు. ఆ నిమిషం కూడా పెళ్ళని తీసిపెట్టేవాడు కాదైనా, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్తుండేవాడు. నా ఇంటికి పెళ్ళికి వచ్చే పేరెంట్ వాళ్ళు అంతా అన్నారు, వదిన నీ మొగుడు ఎంత మంచివాడో, ఆ నిమిషం కూడా నిన్ను వదిలి ఉండలేడు, నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా వస్తుంటాడు, నీ మొగుడికి నువ్వు అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత అనురాగం అని పేరెంట్ వాళ్ళంతా పొడుతుంటే ఆ మహాతల్లి అంటుంది, ఉండండిలా మీ పొగడం మండిపోను, నా మొగుడు నా కూడా అభిమానంతో అనురాగంతో రావడం లేదు, నా మీద అనుమానం ఉండి అలా తిరుగుతుంటాడు అన్నది ఆవిడ. నువ్వు రాణి దగ్గర దాసిగా ప్రవేశించాలి. ఎందుకంటే రాణి మాకు చెప్పని రహస్యాలు రాజు తన భార్య రాణికి చెబుతాడు. అవి నెమ్మదిగా సేకరించి మాకు చేరవేయాలంటే నువ్వు రాణి దగ్గర దాసిగా ఉండాలి. అందుకని ద్రౌపది దాసిగా ప్రవేశిస్తాడు. మరి ధర్మరాజు బ్రాహ్మణ వేషంతో ఎందుకు వెళ్ళాలి? రాజస్సు యాగం చేసిన ఏ రాజు అయినా ఇంకో రాజు దండం పెట్టకూడదట. పెడితేనో ఈయన చేసిన పుణ్యం ఆయనకు పోతట. ఉరకవే అదోషేదత్తాను ఓను దండం పెడితేనే పుణ్యం ట్రాన్స్ఫర్ అయిపోతా అంటే వాళ్ళకి నమ్మకుండేది. 20వ శతాబ్దంలో ఇంత మిషనరీ కనిపెట్టిన తర్వాత, ఇంత సైన్స్ అభివృద్ధి అయిన తర్వాత ఇంకా కొన్ని మూఢాచారాలు మనకున్నాయి. ఏమిటవి? పిల్లెదురైతే ప్రయాణం చేయం, కొత్త కొండ ఎదురైతే ప్రయాణం చేయం, నూనె డబ్బా ఎదురైతే ప్రయాణం చేయరు. నిన్న పొద్దున్న ఒక ఆయన పరిగెత్తుకొచ్చి నన్ను అడిగాడు, ఏమండి నాకు కుక్క ఎదురొచ్చింది ఏమవుతుంది అని అడిగాడు. ఎదురొస్తే ఏమవుదా, కరిస్తే మాత్రం నీకు పిచ్చిక్కిపోతుందని చెప్పాను నేను. ఇలాంటి నమ్మకాలు మనకున్నట్టే ఆనాడు కూడా ఈ మూఢత్వం ఉంది. ఏమిటది? రాజసుయాగం చేసిన రాజు ఇంకో రాజు దండం పెడితే ఈయన పుణ్యం ఆయనకు పోతాయి. అంచేత పోకుండా ఉండాలంటే విరాట్ రాజు చేత ఈయన దండం పెట్టించుకోవాలి. మరి ఏ వేషంలో వెళ్తే పెడతాడు? బ్రాహ్మణ వేషంలో వెళ్తే రాజులు ఎదురు దండం పెట్టేవారట. ఎందుకని బ్రాహ్మణులు మొక్కలోంచి పుట్టారనా మా అమ్మమ్మ చెప్పేది. బ్రాహ్మణులట మొక్కలోంచి పుడతారట, రాజుల భుజాల నుంచి అంటే కోమట్లు మోకాళ్ళ నుంచి అంటే మనందరం పాదాల నుంచి పుట్టడం. మరి ఎలా పుట్టే మీకు చెప్పాలి. చెప్పేదానిలో మీకు విసుపు రావచ్చు. విసుపు వచ్చి ఒకళ్ళు లేచారని ఆ కొంప ఉనికిపోతుంది. ఒక్కళ్ళు లేస్తే అందరూ వెళ్ళిపోతారా? మన దేశంలో రూల్ అది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఇంకంతే, ఎటుపోతే అటే పొలోమని గుద్దీయడం, అలోమని ఏడిచేయడం. అనకాపల్లి బస్ స్టాండ్లో ఒక ఆయన పైకి చూస్తున్నాడు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ తక్కువ పైకి దుక్కుని దూకి పరిగెత్తుకొచ్చి ఆయన చూస్తున్నాడు.
డ్రైవర్ గారు పారిపోతే కండక్టర్ గారు పారిపోయాడు, కండక్టర్ గారు పారిపోతే ప్యాసింజర్లు పారిపోయారు, ప్యాసింజర్లు పారిపోతే బస్సులు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోతే జనం అంతా పారిపోతున్నారు. వీళ్ళందరినీ చూసి కొట్ల వాళ్ళకి కంగారు పుట్టి కొట్లు కట్టేసి పరిగెత్తుకు చాలు చూస్తున్నారు. మేము దిగాం అక్కడ. ఒరే అమెరికా వాళ్ళు చంద్రమండలం మీద మనుషులు పంపారట, వాళ్ళు మట్టి తవ్వుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నారట. ఆ వెనక్కి వచ్చినప్పుడు దారి మరిచిపోయి అమెరికా వెళ్ళడం మానేసి అనకాపల్లి వచ్చేస్తున్నారులా ఉంది. వీళ్ళందరూ చూస్తున్నారు, మేము చూస్తున్నాం. ఒక అరగంట చూశానండి, నాకు ఏం కనపడలేదు. అప్పుడు నా దగ్గరకు ఉన్నాను, ఇప్పించేసేమో పనులన్నీ మానేసి పైకి చూస్తున్నాను, నాకు చిత్తం వచ్చినట్టుంది, ఏం కనపడడం లేదు. నీకేం కనపడుతుందో చెప్పు బాబు, ఇన్న సంతోషిస్తానంటే ఆయన అన్నాడు, అవునయ్య పట్టుదల కోసం చూస్తున్నాను, నాకు ఏం కనపడలేదు అన్నాడు ఆయన. ఓర్నీ పట్టుదల మండిపోను, నీకు నాలాగేమైనా చిత్తం అడిగిందా మా ఎదురాయని అడిగన్నా. ఇలా ఒకరినడుతూ అసలు దగ్గర చేరాం. ఊరి నీ మూలం ట్రాఫిక్ ఆగిపోయింది, ఊరు బంద్ అయిపోయింది, కొమ్ముడికి పోయింది, మరి చెప్పు నీకేం కనపడుతుందో చెప్పు, ఇన్న సంతోషించి వాళ్ళకి పనిలో కాళ్ళ పోతాం అంటే ఆయన మెండానం పట్టేసి నేను ఎడుతున్నాను, నాకు కూడా మీరు ఎడతారు ఎందుకన్నాడు ఆయన. అందుకని మీరు ఒక్కడ ఏషియారాన్ని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు పుట్టినాడ ప్రపంచంలో 450 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని దేశాల జనాభా కలిపితే 450 కోట్ల మంది జనాభా. ఏ దేశంలోనూ ఈ కుల వ్యవస్థ లేదు, మన దేశంలోనే ఉంది. మన దేశ జనాభా ఇంచుమించు 80 కోట్ల జనాభా. ఇక్కడే కులాలు ఉన్నాయి కనుక పాచికల్లాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. పదవులకి మన బలిపశువులను చేస్తూ ఉన్నారు. ఏనాడుదో బాబ్రీ మసీదు, అయోధ్యలో రాముడు పుట్టాడు, అక్కడ గుడి కట్టాలి, ఆ బాబ్రీ మసీద్ తవ్వేసి గుడి కట్టాలి నాళ్ళు. అబ్బాయి రామ మందిరం లేదు, అక్కడే మా ఎల్లాగారు ఉన్నారు నీళ్లు. అటు ఇటు జనం చేరుతూ ఉన్నారు. అంచేత పెద్ద ఊరేగింపులని బీజేపీ వాళ్ళు చేస్తుంటే, అంచేత హిందువులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, బీసీలు ఓసీలు గోసీలు అని ఊరంతా తగలేస్తున్నారు వాళ్ళు. అంచేత రాముల వారికి ఇల్లు కట్టడం కాదు ధ్యేయం, ఆ పేరుతో కుర్చీలు ఎక్కడం. ఈ బీసీలని ఓసీలని గోసీలని ఉద్ధరించడం కాదు, ఈ పేరుతో గద్దెలు ఎక్కడం. ఈ రకంగా దేశాన్నంతా తరతరాల నుంచి నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకా మన నెత్తిన రక్తపాతాన్ని తెచ్చి మన నెత్తిన పెడతా ఉన్నారు. అందుచేత దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరు తగలేశారో ఒక రైలు భోగిని ఏ సంబంధం లేని వాళ్ళని, బీసీలైనా తప్పే, ఓసీలైనా తప్పే, ఇంకోళ్ళైనా తప్పే, ఏ సంబంధం లేని పసిబిడ్డల్ని, పచ్చి బాలింతల్ని, స్త్రీలని డోర్లన్నీ మూసివేసి ఒక్క డోర్ మాత్రమే తీసి పెట్రోల్ పోసి మారణకాండ చేశారంటే ఈ దేశం ఎక్కడికి పోతా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ కులదగాలను ఎంతవరకు తెస్తున్నారో ఆలోచించండి. 4 కులాలను సృష్టించానని భగవద్గీత అనే గ్రంథంలో కృష్ణుడు చెప్పాడు, అర్జునుడితోడని ఉంది. కృష్ణుడు పెట్టిన కులాలు 4, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజెట్లు ఎన్ని కులాలు ఉన్నాయట? 112 కులాలు రిజిస్ట్రేషన్ అయినాయి. మరి కృష్ణుడు పెట్టిన 4 అయితే 112 ఎవడు పెట్టాడు? ఈ కృష్ణుడు పెట్టిన 4 కులాలైన వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు అసుంటా వీళ్ళు ఇసుంటా, ముట్టుకోకూడదు అంటుకోకూడదనా? కాదు పెద్దలారా. శూద్రో బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణత్యైతి శూద్రతాం క్షత్రియాజ్ఞాతమేమంతు విద్యార్థైషతదేవచ. ఎవరు బాగా చదువుకుంటే ఆయన బ్రాహ్మడు, ఆ చదువుకున్న ఆయన కొడుకు చదువుకోకపోతే శూద్రుడు, శూద్ర కొడుకు రాజ్యం వెళ్తే రాజు, రాజుగారు అబ్బాయి వ్యాపారం చేస్తే కాబట్టి వృత్తి పేరు ఇది. ఈనాడు కూడా ఒక తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, పెద్దవాడు ఎంబీబీఎస్ అయితే డాక్టర్, రెండోవాడు బిఏబిఎల్ అయితే ప్లేడరు, మూడోవాడు మిషన్ కుడితే టైలరు, నాలుగోవాడు కారు కుడితే డ్రైవరు. ఈ డ్రైవర్ గారు అబ్బాయి ఎంబీబీఎస్ అయితే డాక్టరు, డాక్టర్ గారు అబ్బాయి మిషన్ కుడితే టైలరు, టైలర్ గారు అబ్బాయి కారు నడితే డ్రైవరు, డ్రైవర్ గారు అబ్బాయి లాజ్ అయితే ప్లేడర్. అలాగే అన్నాడు ఎవరు బాగా చదువుకుంటే ఆయన బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడు గారు అబ్బాయి చదువుకోకపోతే శూద్రుడు, శూద్ర కొడుకు రాజ్యం వెళ్తే రాజు, రాజుగారు అబ్బాయి వ్యాపారం చేస్తూ కాబట్టి దాన్ని తీసుకొచ్చి చేతుల మార్గంలో 112 కులాలు పెట్టి మనిషికి తంపు పెట్టి వర్ణ చట్టం నుక్కు చట్టాన్ని పెట్టి మరి ఈనాటికి ఇంకా కుల వ్యవస్థని కులాల పేరుతో కష్టజీవుల మధ్య వైషమ్యాలు తీసుకురావడం చూస్తున్నారు. మన నెత్తిన మిర్యాలను అవుతా ఉన్నారు. మన ఏకైక జాతి, ఒకే ఒక జాతి, భారత జాతి. ఆనాడు బ్రహ్మజ్ఞాని అంటే మొక్కలోంచి ఊడిపడ్డాడని కాదు, బాగా చదువుకున్నాడని అర్థం. బాగా చదువుకున్న వాళ్ళు ఈనాడు గౌరవిస్తున్నాం, ఆనాడు గౌరవించేవారు. అలాంటి వేషంలో వెళ్తే విరాటరాజు దండం పెడతాడు, తన పుణ్యం ట్రాన్స్ఫర్ అయిపోకుండా ఉంటాయి. అందుకట ధర్మరాజు గారు బ్రాహ్మణ వేషం వేస్తా. ఎవరు చెప్పారు ఈ కారణాలు? కట్టమంచి రామలింగారెడ్డి గారు విరాట్ నగరం అడుగు పెట్టాడు. ఎలా ఉందా విరాట్ నగరం? ఈతి బాధలు లేవు, తిరుగుబాట్లు లేవు, ఆకలి మరణాలు అసలు లేవన్నా, లంచగొండులు లేరు, తిండి దొంగలు లేరు, దొండగులే లేరు, ఖండితంబుగను రోగస్తులు లేరు, అన్నార్థులు లేరు, యాచించి బ్రతికేటి జనం లేరు. ఇది జానపద సంగీతం అన్నారు. మన దేశంలో 2 రకాల సంగీతం ఉంది. ఒకటి శాస్త్రీయ సంగీతం అంటే నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఉంది. జానపద సంగీతం ఎక్కడుంది? కష్టజీవుల పట్టుల్లో ఉంది. ఎవరు ఆ కష్టజీవులు? ఉడుపులు ఊడ్చేటప్పుడు స్త్రీలు, రోలర్ లాగేటప్పుడు శ్రమజీవులు, నేతనేసేటప్పుడు కార్మికులు, మట్టి మోసేటప్పుడు కూలీలు, ఎవరైతే తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశాన్ని సిరి సంపదలతో నింపుతున్నారో ఆ కష్టజీవులు వాడేదాన్ని జానపద సంగీతం ఉన్నారు. అది ఎలా ఉంటుంది? మచ్చుకో ముక్క వినిపిస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో మా కాకినాడ పరిసర ప్రాంతాల్లో
ఉడుపులు ఉడిచేటప్పుడు ఆడవాళ్ళు పాడుతుంటారు, హాయ్ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఎన్ని అవతారాలే ఉయ్యాల. 20 మందో 30 మందో మళ్ళీ అమ్ముకుంటారు. అలాగే మధ్యలో అక్కలేదు, పిడియాలు అక్కలేదు, తబలు అక్కలేదు, హార్మోన్ అక్కలేదు, పొలాలని ధనారించిపోతుంటాయి. గొప్పోళ్ళ ఇళ్ళు అయితే ఉయ్యాల, ఇనుప గొలుసు బొమ్మ ఉయ్యాల. డబ్బున్న వాళ్ళు అయితే ఇనుప గొలుసు ఉయ్యాలేస్తారు. మరి పేదవాళ్ళ ఇళ్ళు అయితే ఉయ్యాల, వట్టి తాడు బొమ్మ ఉయ్యాల. పేదవాళ్ళు అయితే వట్టి తాడే ఉయ్యాలేస్తారు. తాడు కొనుక్కోలేని వాళ్ళు అయితేనో అయ్యో నిరుపేద ఇళ్ళలో ఉయ్యాల, చిరిగి నాకు అగవే ఉయ్యాల. ఉయ్యలకున్న తాతలు తరతం భేదాలు పాడుకున్నారు. ఇక శృంగారంలోకి దిగుతున్నారేమని, మేనత్త కొడుకమ్మ ఉయ్యాల, గడ్డి మేడిచాడుకు పిలిచి ఉయ్యాల. శివరావుడు అడిగింది, ఏం చేశాడే మేనత్త కొడుకు? మేనత్త కొడుకమ్మ ఉయ్యాల, గడ్డి మేడిచాడుకు పిలిచి ఉయ్యాల. కాలు దొక్కేయడమ్మ ఉయ్యాల, కన్ను కొట్టేయడమ్మ ఉయ్యాల. రైతు గారు గొప్ప కొడుకు వేసుకుని గట్టు మీద నిలబడ్డాడు. మనిషి ఎక్కడ ఉన్నాడు కానీ రైతు మనసు ఎక్కడ లేదు. ఎక్కడే పోయింది? 3 ఏళ్ళ నాడు దోమ కాటేసి పంట పోయింది. 2 ఏళ్ళ నాడు తుఫాను కొట్టింది. నిరుడా వరదెత్తుకుపోయింది. ఇంట్లో నాకు ఇద్దరు గింజలు లేవు, తిందామంటే బియ్యం లేవు. అష్టదరిద్రాలు ఇంట్లోనే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో భారీ బాలింతరాలు, అప్పులోళ్ళు పీక్కు తింటున్నారు. బాకీలోళ్ళు వచ్చి వసూలు ఇమ్మంటున్నారు. వాళ్ళ అమ్మ మొక్కుతుంది, పొద్దున్న చచ్చిపోయి మధ్యాహ్నం బతికేస్తున్నది, సావట్లేదు, వీళ్ళు బతకనివ్వట్లేదు. ఈ సంవత్సరం 4 గింజలు పండుతాయో, లేకపోతే అప్పులోడికి భూమి వదిలేసి నేను కూడా కూలి పనికి పోవాలేమో బాబు అని ఆలోచిస్తున్నాడు రైతు. గట్టు మీద గొడుగులో వర్షంలో నిలబడి వీళ్ళు కాలు దొక్కేయడమ్మ ఉయ్యాల, కన్ను కొట్టేయడమ్మ ఉయ్యాలని పాడుతుంటే ఒళ్ళు మండిపోయిందట ఈయనకి. లేకలేకండి అదొప్పాట్ల మీరు మీకు కాలు అందొక్కుతాడు, ఎలా అందొక్కుతాడు, మీకు కష్టం సుఖం తెలడం లేదు. నేను ఎకరానికి 10 మందిని పెట్టాను, ఊడిసేసిపోయారు. ఇప్పుడు 12 మందిని పెట్టాను, 5 కాలేదు, పొద్దుకి కానీ ఏదో పాటలు మీరు అని గదినాడు. గొడుగులో ఇంటిని గదివుతుంటే ఆమె పాట పాడుతూ తిరుగుతుంది, ఏమని గొప్ప కొడుకోవడమ్మ ఉయ్యాల, గొనుక్కుంటున్నాడు ఉయ్యాల అనగానే గొడుగు ముడిచి సంకలాడేసుకున్నాడు. సంకలో పెట్టాడు ఉయ్యాల, సణుగులా మారోడు ఉయ్యాల. ఈ విధంగా నమ్మకాల బదులో నుంచి జలగలొచ్చితం రక్తాన్ని పీలుస్తున్నా, ఒంగుంటే నడుం కొర్రైపోతున్నా, ఓర్మన వర్షం తడిపేస్తున్నా, ఎర్రటెండ కాల్చేస్తున్నా, ఏ కష్టాన్ని లెక్క చేయక మహాతలు ధిక్కరించి ఆ మొక్కలను అక్కడ నాటేస్తున్నారు కనుకనే మన మూతి దగ్గరికి మెతుకులు వస్తున్నాయి. ఇంటి దగ్గర బిడ్డలు గుర్తొచ్చిన, ఇంటి దగ్గర బిడ్డలు గుర్తేమిటి? ఒక ఊహ తెలిసిన బిడ్డకు పాలబెట్టిన అప్పు చెప్పి వచ్చిందట. ఉడుపులు ఉడిచి డబ్బులు తెస్తానమ్మా, ఈ పసిబిడ్డని ఆడిస్తున్నాను. పాల కోసం ఆకలేసి ఆ పిల్ల ఏడుస్తుంది. అక్కడ ఈ పెద్ద పిల్ల ఆ చిన్నపిల్లని ఆడిస్తుందట. ఏమని? అమ్మను రమ్మని పాలిచ్చి పొమ్మని, కాకితో నేను కబురంపాను, కాకితో నేను కబురంపాను. ఆ కాకి చేరలేదు, కామందు పంపలేదు, మరి కబురు అందలేదు, మన అమ్మ రాని లేదు, నీ ఆకలాగలేదు, నువ్వు ఆకలేసి గుక్క పెడితే ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, జోలాలి పడాలి. ఈ పాటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి. ఇంకా ఏడుస్తుందట. పూచోడొస్తాడని, నిన్నెత్తుకపోతాడని, నిన్ను పట్టుకపోతాడని బుజ్జిని నేను బెదిరించాను, మా బుజ్జిని నేను బెదిరించాను. పూసోడు రాని లేదు, మా బుజ్జి బెదరలేదు, ఆ పిల్లి భయం లేదు, ఈ కుక్క భయం లేదు, మరి అదరలేదు బెదరలేదు, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, జోలాలి పడాలి. ఈ పాటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి. ఇంకా ఏడుస్తుందట. ఇంక ఎత్తుకునే దానికి మంట ఎక్కిపోయింది. నేను బస్సుల్లోనే అక్కడక్కడ చూస్తుంటాను, చాలాసేపు ఊరుకోబెడతారు పాపం, వాళ్ళు ఊరుకోరు. ఇంక ఇలా మంట ఎక్కిపోయి చెడి బాధేస్తారు. బస్సు గోల కంటే ఇటు గోల ఎక్కువైపోతుంది. అప్పుడు అంటారు అన్నమాట బస్సులో ఉన్నవాళ్ళు, ఎందుకమ్మా పసివాడిని అలాగే ఏడిపించావు అని. ఆడి మీద సానుభూతుండి కాదు, ఆడ గోళ భరించలేక. ఏ జోలబాడినా ఎంత ఆడించినా ఏడు పాప లేదని పోరు మానలేదని బుజ్జిని నేను బాధేశాను, మా బుజ్జిని నేను బాధేశాను. అది ఏడు పెక్కువయ్యే, అది వెక్కి ఏడ్చే, నా చెల్లి ముఖం చూచి నా కళ్ళ నీళ్లు తిరిగే, నాకేమి తోచదయ్యే, మరి ఏమి చేయాలి, నేను ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, జోలాలి పడాలి. ఈ పూటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి.
బాధేసిన తర్వాత మళ్ళీ దానికి చాలేసింది, అందుకని లాలిస్తున్నట్టు. ఏమని? బొమ్మను తెచ్చి ఇవ్వనా, నిన్ను బొమ్మతో ఆడించనా, మరి బొమ్మ లేని లేదే, మన అయ్య బీదవాడే, మన అమ్మ పేదరాలే, చిన్నగిల్లకాయ లేదే, మరి బొమ్మ లేక అమ్మ రాక ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. ఇది జానపద సంగీతం అన్నారు. ప్రవేశిస్తే ఎదురొచ్చి నమస్కరించో బ్రాహ్మణోత్తమ, మా దేశీయుడు కాదు, నీకేం కావాలి అంటే, నేనా రాజా, పాండవుల దగ్గర పనిచేసేవాడిని, 12 ఏళ్ళే కనపడడం లేదు, 1 సంవత్సరంలో పాండవులు వస్తారు, మళ్ళీ మాకు ఉద్యోగం వస్తుంది, అంతవరకు నీ కొలువులు ఏదైనా ఉద్యోగం కోసం వచ్చాను. నువ్వు ధర్మరాజు గారు ఉద్యోగం అయితే తప్పకుండా ఉద్యోగిస్తాం, ఏ ఉద్యోగం కావాలో చెప్పు అంటే, ఈయన చేసే ఉద్యోగం చూస్తున్నాడు. నేనా రాజా, జోదం బాగా ఆడతాను. అది కాదాడు ఎక్కడ దాకా వచ్చాడు పెద్ద మనిషి. జోదం ఆడుతున్నానంటే ఎవడైనా ఉద్యోగం ఇస్తాడా? ఇచ్చాడు విరాట్ రాజు. ఎందుకని ఇలాంటి జోదం పిచ్చాడే. మాతో జోదం ఆడుతూ మమ్మల్ని ఆనందపరుస్తూ విరాట్ చేసినప్పుడు కూడి లేక కొంప లేక గుడ్డ లేక బాధపడ్డా ఇచ్చే అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చూడమన్నారు. మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విశాఖపట్నంలో ఉంది. ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు? చదువుకున్న వాళ్ళే 135 మంది. మన దేశంలో నిరక్షరాస్యులు 65 మంది ఉన్నారట. ఇంకా 40 ఏళ్ళు స్వరాజ్యం వచ్చిన. అయితే నిరుద్యోగులు ఎంతమంది అండి? 3,10,00,000 మంది ఉన్నారట. 10th దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకును. ఈ నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉంది. ఒంగోలు నుంచి 40 ఉద్యోగాలను 2 హోయ్ అని పేపర్లో పెడితే ఎంతమంది వెళ్ళారట? 4,000 మంది వెళ్ళారట. ఎవరికి ఎక్కువ మార్కు ఉంటే ఆడికి ఇచ్చేయకూడదు. అలాగే ఎవరు ఇంటర్వ్యూహం పెడతారు. ఇంటర్వ్యూహం అంటే పద్మవ్యూహం, పెద్ద ద్రోహం అది. ఆ ఇంటర్వ్యూహంలో మా కాకినాడ నుంచి వెళ్ళినోడిని అడిగారట, ఏమయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాకినాడ నుంచి వచ్చాను. ఏం చదువుకున్నావు? BA ఫస్ట్ క్లాస్. అయితే నువ్వు రైలు మీద వచ్చి ఉంటావు, దానికి బొగ్గింజినా ఆయిల్ ఇంజినా అన్నాడు. ఏమో అండి, నేను బస్సు మీద వచ్చేసాను అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు. ఇంకోటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బెజవాడ. ఏం చదువుకున్నావు? BCom ఫస్ట్ క్లాస్. మేడకి వచ్చావు కదా? అవునండి. మేడకి ఎన్ని మెట్లు ఉన్నాయి? ఏ పెచ్చాడన్నా మేడ మెట్లు ఎక్కడికి వస్తాడా? ఏమో ఎక్కట్లేదు అన్నాడు. గెట్ అవుట్. ఈ మేడ దిగేవాడిని ఎక్కేవాడు అడిగాడు. 4,000 మంది క్యూ అది. ఏమడిగాడు ఆఫీసులో? ఏమడిగాడు? ఈ మేడ మెట్లు అడిగాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు. నెమ్మదిగా ఎక్కడికి వచ్చేసాడట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాపట్ల. నువ్వేం చదువుకున్నావు? MCom. నువ్వు వచ్చిన రోడ్డు కట్టంగా ఎన్ని మధువులు ఉన్నాయి, ఎన్ని తుమ్ములు ఉన్నాయి? అవి బాబాయ్ లెక్కట్లేదండి. గెట్ అవుట్. వీళ్ళకి అర్థమైపోయింది. ఉద్యోగం ఒక్కడికి 10,000 చెప్పున 4 లక్షలు పుచ్చుకుని ఫార్మాలిటీ కోసం పేపర్లు వేసి మన ఇబ్బంది పెట్టాడు. రే ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోకుండా ఆఖరి అంత తేల్చి వెళ్ళిపోదాం అనుకున్నారట. వాట్ ఈజ్ డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలో ఏ పట్టణం ప్రమాదం అయిందని అడిగాడు. వాళ్ళకు నిరుద్యోగులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ మరి ప్రపంచం అంతా రోజు పేపర్లు చదువుతూ ఉన్నారు కదా, నిరాశతో ఉండొచ్చు, నిస్పృహతో ఉండొచ్చు. ప్రపంచానికి ఏ పట్టణం ప్రమాదకరంగా పరిణమించింది? యుద్ధోన్మాది, రణరంగ పిపాసి, రక్త పిపాసి అమెరికన్ సామ్రాజ్యవాది ఏదో రకంగా యుద్ధాన్ని తెస్తా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైన్యాలు లేకపోయినట్లయితే అక్కడ ప్రజాప్రభుత్వాన్ని పీకనొక్కుదామని చూశాడు పాకిస్తాన్ నియంత్ర ప్రభుత్వం సహాయంతో. కానీ డొక్కచించి డోలు కడతాం జాగ్రత్త అని సోవియట్ సైన్యాలుండి అక్కడ ప్రజాప్రభుత్వాన్ని కాపాడితే, అమ్మో మీ సైన్యాలు అంటే ఆ సైన్యాలు తీసిన తర్వాత ఇప్పుడు ఆడు చేసేది ఏమిటి? అక్కడ నెమ్మదిగా యుద్ధాన్ని రాజేస్తున్నాడు. అది నెమ్మదిగా రాజుకున్నట్టయితే ప్రపంచమే భస్మీపట్నం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని రష్యా వాళ్ళు చెప్పారు, అయ్యా నీ దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, నేను ఎక్కడా ముందు వెయ్యను అని నువ్వు రాసి, మేము ఎక్కడా ముందు వెయ్యము అని మేము రాసిస్తామంటే నేను అలా రాసి ఉన్నాడు. ఎక్కడ వేసి ఉద్దేశం ఉన్నాడు. కనుక రక్త పిపాసి, రణరంగ పిపాసి అమెరికన్ సామ్రాజ్యవాది, వాషింగ్టన్ డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్ అంటే గెట్ అవుట్ అన్నాడు. ఇంకోటి మాస్కో వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అది బడుగు దేశాలకు ఒత్తాసు పలికాయి. అంచేత మాస్కో డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్ గెట్ అవుట్ అన్నాడు. ముండోడి పంపారట రేటు సంగతి తేల్చుకొచ్చేయాలి. వాట్ ఈజ్ డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్ అంటే ఈ ముండోడు చెప్పాడు, ఎలక్ట్రిసిటీ డేంజరస్ సిటీ అన్నాడట. ఎలక్ట్రిసిటీ ఎలా డేంజరస్ సిటీ అన్నాడు ఆఫీసర్. బల్బు తీసేస్తాను హోల్డర్లో వేలు పెట్టి నేను వాళ్ళ కాడ సిటీ పంపిపోతే అన్నాడట. గెట్ అవుట్ అన్నాడు. గెట్ అవుట్ అంటే GET అన్నాడు. నేను స్పెల్లింగ్ అడగలేదు, నిన్ను పొమ్మంటున్నాను, నేను స్పెల్లింగ్ చెప్పలేదా, నేను పోనంటున్నాను అన్నాడట. మీరు ముండోళ్ళ ఉందని బెల్ల కొట్టాడట. బంటోని పిలిచి గంటుదాం, నువ్వు బెల్ల కొట్టే కనుక నేను జల్ల కొడతాను లా కొట్టేసాడు ఆఫీసర్ని. ఆఫీసర్ని బయటపడేశారు, ఫర్నిచర్ బయటపడేశారు, రికార్డు బయటపడేసి ఫుట్బాల్ ఆడేస్తున్నారట. పెద్ద పెద్దలు వచ్చారు, పెత్తందారులు వచ్చారు. ఏమిటి అల్లరి, ఏమిటి అన్యాయం, మరి మా పర్సనాలిటీ ఏంటి, మా మున్సిపాలిటీ ఏంటి, మా ఎడ్యుకేషన్ ఏంటి, అదో ప్రశ్నలు ఏమిటి అన్నయ్య. ఈ దేశంలో నిరుద్యోగాన్ని పెంచే వైపుగా నడుస్తుంది మన ప్రభుత్వ పాలసీ. కంప్యూటర్లు తెస్తున్నారట. కంప్యూటర్ అంటే ఏమిటంటే 1,00,000 మంది సంవత్సరం చేసే లెక్కలు అది ఒక్క రోజులో చేసేస్తట. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇంక మనుషులు వేసుకోక్కర్లేదు, బయట పంపడమే. రైల్వేస్లో మనుషులు వేసుకోక్కర్లేదు, బయటికి పంపడం. మిషన్ పెడితే ఎక్కడ ఏమయ్యా మిషన్ పెట్టకూడదా? పెట్టకూడదంటే మానవ సుఖోపయోగం వైపు ఉండాలి. కానీ ఆకలిలోకి గంటేసే మిషన్లు అనేది తెచ్చి ఆకలి అనేటటువంటి దాన్ని పెంచితే ఆకలి అనే బడబాగిలో ఆకలి పెంచిన వాళ్ళు ధ్వంసం అయిపోతారు. ప్రపంచ చరిత్ర మనకు రుజువు చేసింది. కనుక అందుకే చెప్పాను, మరి దిక్కుమాల దేశంలో చదువుకున్న వాడికి ఉద్యోగం దొరకట్లేదు, అరికథ నేర్చుకున్న రాలో బతికేద్దాం అన్నారు. హరిదాస్ గారు బతికి అయినోడికి కానుడికి లోకవేహన వాళ్ళ కాదన్నాడు.
మరి ఏం చేస్తావు? 2 ఎకరాలు మంచి భూమి వ్యవసాయం చేస్తావా? కాలికి బట్టి అవుతుంది, చేతికి బురద అవుతుంది, చేయనంట. మరి ఏం చేస్తావు? 2 ఎకరాలు అమ్మేస్తాను, 4 లక్షలు వస్తే ఖర్చు పెట్టేస్తాను, ఇంజనీర్ పాస్ అయిపోతాను, ఉద్యోగం దొరికిపోతే చిన్న కారు కొంటాను, 3000 చేతిస్తారు. ఎక్కడ నువ్వు కనపడితే కారు ఆఫ్ చేసి నీకు కాపీ పోయింతాను నన్ను. 2 ఎకరాలు అమ్మేశాడు, ఇంజనీర్ పాస్ అయ్యాడు, ఉద్యోగం దొరికినప్పుడు కారు కొనే ఉంటాడు. కార్లు అన్నీ చూస్తే కారులో కనపడలేదు. మన రాజమండ్రి ఇక్కుళ్ళు కాలం దారిలో ఎదురాడు మా ఇంజనీర్ గారు. నాకు కాపీ పోయింతాడా ఉందని నేను చూస్తున్నాను. నన్ను ఎదురొచ్చి బీడోటి ఇమ్మన్నాడు ఇంజనీర్ గారు. ఏమైనా ఇంజనీర్ కారులో కనపడతానో దారిలో కనపడ్డావు, కాపీ పోయింతానో బీడు అడుకుంటున్నావు, ఏమిటి నీకన్నా ఇలా గాలిపోయింది, ఏం చేయనురా? 2 ఎకరాలు అమ్మాను, 4 లక్షలు ఖర్చు పెట్టిన, వయసు అంతా కరగొట్టిన, విద్యాపీఠాన్ని బలిపెట్టిన, కాగితం మొఖాన్ని కొట్టింది, ఇండియాలో ఎక్కడ మారడం లేదు, అవతల భూమి పోయింది, యువతల ఉద్యోగం లేదు, అన్ని దాలు చెడిపోయాను బాబోయ్, చెప్పాలంటే బోల్డ్ అవుతుంది, కూడలేక మాడిపోతున్నాను బీడిమ్మన్నాడు ఆయన. ఈ విధంగా 1 లక్ష మంది ఇంజనీర్లు ఢిల్లీ వెళ్ళయ్యా, మీ దిక్కుమాల పాలన చేస్తున్నాం, మేము బాగా చదువుకుని కూడా నిరుద్యోగంతో నేర్చుతున్నాం, మా బతుకు సంగతి ఏమిటి అంటే సెంట్రల్ కంపెనీ మినిస్టర్లు చెప్పారట, నాయన ఇంజనీర్లారా మీరు ఇంజనీర్లు పాస్ అయ్యి కూడలేక మాడిపోతున్నారు కనుక ఎక్కడైనా పోరంబోగ భూములు బంజరు భూములు చూసి మీకే ముందు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో మీకే ముందు ఇస్తాం, దున్నుకుంది కానీ కంగారు పడుతున్నారట వాళ్ళు. ఇంజనీర్ మంచి భూములు అందుకుని ఇంజనీర్లు పాస్ అయితే ఇప్పుడు ఆ ఇంజనీర్లు వెళ్ళి ఏం చేయాలట? పోరంబోగ భూములు దున్నుకోవాలట. అంటే మన రాజ్యంలో ఇంజనీర్ల బతుకు ఏమైందన్నమాట? తామరం వేసి గజ్జి కొనుక్కున్నట్టు అయిందన్నమాట. నువ్వెవరు అయ్యా? నేనా రాజా? అంతఃపుర కాంతలకు సంగీత సాహిత్య నాట్యాలు నేర్చుకోండి, అయితే నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తామని నత్తనశాల నిర్మాణం చేసి ఉత్తర బౌద్ధ గంజన శిశురాండిగా చేరిస్తే ఈ నేర్చుకోబోయే కాంతలంతా రాజుగారు అమ్మాయి ఉత్తర కూడా కాబోయే గురువు గారికి పాద పూజ చేసింది. గురువులన్నా మాస్టర్లన్నా అంత గౌరవం ఉండేది. నా చిన్నప్పుడు రకంగా గౌరవించేవాళ్ళం, పాద పూజ మేము చేయలేదు. కానీ ఏ గోళీకాయలు ఆడాడు మా మాస్టర్ వస్తే ఎక్కడ గోళీకాయలు అక్కడ తీసిపెట్టి పారిపోతుండేవాడు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు, కొంచెం తిరగబడింది. 4 స్టూడెంట్లు కానీ ఎదురారా, మాస్టర్ పారిపోతున్నాడు ఏ గోడ చాటుకో. ఎందుకు ఇలా జరిగింది? కుర్రాళ్ళకు కూడా తెప్పలు పెరిగినాయి. కుర్రాళ్ళకి తెప్పలు అంటే నా చిన్నప్పుడు 5వ క్లాస్ చదివాను అనుకోండి, నేను బడికి తీసుకెళ్ళిన పుస్తకాలు ఎన్ని 2 పుస్తకాలు పలకా సిరాబుడ్డింది. మరి ఇప్పుడు 5వ క్లాస్ కురాడు బాబాయ్ చాలా పట్టుకెళ్ళాలి. ఇప్పుడేం పట్టుకెళ్ళాలి? పుస్తకం మీద పుస్తకం, భాష మీద భాష, సబ్జెక్ట్ మీద సబ్జెక్టు, బుక్ మీద బుక్ అయిపోయి ఆ పుస్తకాలతో దొంతర అయిపోయి 10 కేజీలు బరువు అయిపోయి వాడు కడుపు మీద పెట్టుకుని మోసిన చేపు మోసంగా మొయ్యలాగా తోసుకొస్తున్నాడు బయటికి. నేను మా హెడ్ మాస్టర్ అడిగిన, ఏమి హెడ్ మాస్టర్ మీ ఇంటి దగ్గర కుర్రాడికి మ్యాథ్ తక్కువ వేసిన, మీరు స్కూల్లో మోత ఎక్కువ వేసేస్తున్నారు, సంగతి ఏమిటి అంటే హెడ్ మాస్టర్ చెప్పాడు, నువ్వు పెద్ద బాధపడకాయ, కుర్రాళ్ళు మంచి కోసమే మోతలు పడి చేస్తున్నావు. ఈ దిక్కుమాల దేశంలో పేస దొరికిన తర్వాత కుర్రాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు, అందుకని ఇప్పటి నుంచి సిలబస్ పేరుతో బాగా మోతలు వాడు చేసి ఉంచిదే, రేపు పొద్దున పాస్ అవుతున్న తర్వాత ఏ ఉద్యోగాలు లేకపోయినా బెడ్డింగ్లన్నా మోసుకొని బతుకుతారని మోతలు వాడు చేస్తున్నాం అన్నాడు. ఇంకా గురుభక్తి ఎలా ఉందండి? మా ఊళ్ళో తాటాకులతో కట్టారు హై స్కూల్. పెంకులతో కట్టుకోలేకపోయారా? పెంకులతో కడతాను మా పెద్దలు చందా పోగి సగం తినేసి తాటాకులతో కట్టారు హై స్కూల్. తాటాక హై స్కూల్ ఎండలు ఏమని ఏడుస్తాయి? అగ్గో అని మొహం చెడుతాడు. ఎవడ పడేసాడు మెట్ట మధ్యాహ్నం రోహిణి కార్తెలో కాలి బీడి తాటాక హై స్కూల్ మీద బ్రహ్మాండం కాలిపో. స్టూడెంట్లు అంతా వచ్చారు, మా బాగా గాలిపోతున్నాం, గింతున్నారు. ఊళ్ళో ఉన్న పెద్దలంతా వచ్చిన ఆయన హై స్కూల్ గాలిపోతున్నారు, అర్పణ ప్రయత్నించకుండా బాగా గాలిపోతున్నారు, గెంతులు వేస్తున్నారు. ఇది ఏమన్నా మర్యాద అంటే వాళ్ళు అన్నారు, మా కదంతా తెలదు, మీరు మళ్ళీ కట్టిస్తాం, చందా పోగేసి మళ్ళీ కట్టిస్తామని. మళ్ళీ కట్టేటోడికి 6 మాసాలు పడుతుంది, ఈలోగా మేము ఖాళీగా ఎదురుకొచ్చిన మాకు ఆనందం అన్నారు వాళ్ళు. అందులో పాప ఒక్కడు ఏడుస్తున్నాడటండి. ఏడ్చేవాడు చేరని ఆయన హై స్కూల్ కాలిపోతాను, ఎడ్యుకేషన్ పాడైపోతాను, విద్య దెబ్బతింటాను, ఒక్కడు పెడుతున్నావు, ఏడవద్దు, తొందరలో కట్టేస్తావు, ఏడవకు అంటే వాడు అంటున్నాడు. నేను ఎందుకు కదా బాబు పెడుతుంటా, మనం ఎందుకు కడుతున్నావు? కాలిపోతే కాలిపోయింది కానీ హై స్కూల్ ఆ కాలేటప్పుడు మాస్టర్లు అంతా ఎదురు ఉండిపోయారు, వాళ్ళు కూడా లోన్ ఉండిపోతే బాగుంటున్నాడు. అలా కదట పాదపూజ చేశారు. అక్కడ దుర్యోధనుడు అడిగాడట, పాండవులు 12 ఏళ్ళు గడిపారు, వారిని పసిగట్టడం ఎలాగా అంటే భీష్ముడు చెప్పాడు, పాండవులు ఎక్కడుంటే అక్కడ దరిద్రం ఉండదు, అదే గుర్తు చూసుకోమన్నాడు. పాండవులు ఉన్న చోట దరిద్రం ఉండదు, అది గుర్తు. అదిగో రష్యా గవర్నమెంట్ రాకెట్లు పైకి పంపింది, మళ్ళీ జాగ్రత్తగా దింపింది. అమెరికా గవర్నమెంట్ చంద్రమండలం మీద మనుషులను పంపింది, మళ్ళీ జాగ్రత్తగా దింపింది. మరి మన గవర్నమెంట్ 40 ఏళ్ళ నుంచి ఉప్పు దగ్గర నుంచి చింతపండు దాకా ధరలు పైకి పంపడం కానీ దింపడం తెలుసు లేదు. ఉరకవయ్యా గవర్నమెంట్ మీద పెడతా, గవర్నమెంట్ ఏమి చేయలేదు. ఉప్పు ఫ్యాక్టరీ కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది, రోడ్లు ఏమో ఎడలప చేసింది, బస్సులేమో జాతీయం చేసింది, ఇదంతా చేసింది కదా, చేసిన నిజమే. 40 ఏళ్ళు అయిన తర్వాత, ఇంత అభివృద్ధి అయిన తర్వాత ఇంకా విశాఖపట్నం, కాకినాడ, గుడివాడ లాంటి ప్రాంతాల్లో హోటల ముందు విషయం ఇంగ్లీష్ రాక్ కోసం కుక్కల పందులు కాకులు పోట్లాడుతుంటే ఆ కుక్కల పందులు కాకులు ధరవేసి ఆ రొచ్చి మచ్చల్లో పైఖానా డబ్బాల మీద పడవని ఇంగ్లీష్ రాగు తెచ్చుకుని ఆ మెతుకులు ఎరుగుతునే వాళ్ళంటే అభివృద్ధి ఎక్కడికి వెళ్ళింది? కోటీశ్వరులు శతకోటీసులు అయ్యారు, లక్షాధికారులు కోటీసులు అయ్యారు, రైతులు కూలాళ్ళు అవుతున్నారు, కూలోళ్ళు రిక్షా వాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ముష్టి వాళ్ళు అవుతున్నారు, నిరుద్యోగులు అమాయకులు అవుతున్నారు, ఘోర దరిద్రం తాండవిస్తా ఉంది, వ్యాధుల బాధలతో సతమతం అయిపోతా ఉన్నారు. అందుకే కదా 20 సూత్రాలు పెట్టారు. 20 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంట, అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేటవాడు. మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఇంకా లక్షలాది కుటుంబాలు రోడ్ల మీదే ఉన్నాయి. మరి ఇంత నగ్నంగా పేదవాడిని దగా చేస్తుంటే
40 ఏళ్ళ నుంచి పొలవు మన అస్తం మీద ఒడ్లు గుద్దేసేవారంటే అదే చిత్రం. మా ఇంటి పక్కన వాడు గుర్రాన్ని పెంచేవాడు. గుర్రం ఎలాగుండేది, ఏనుగులాగా ఉండేది, నడకెలా నడిచేది, దున్నపోతులా నడిచేది. వాడికి ఏం కిటికీ ఆలోచించాడు కానీ పక్కనక్కలా చిక్కింది, బస్సులు తప్పించేస్తుంది. నేను అడిగాను, రే బలిసుండగా పరిగెట్టేదిగా చిక్కిపోయిన తర్వాత పరిగెడుతుంది ఏంటన్నా, దీన్ని కిటుకునే కనిపెట్టి అన్నాడు. ఏమిటా కిటుకు? నెల్లాళ్ళు గడ్డి నీళ్ళు కనపడకుండా గదిలో గడిచాడు దాన్ని. అది గడ్డి పొర కోసం కడుపు కాలిపోయి ఆవురమని ఎడుతుంది. అలాంటప్పుడు గుర్రాన్ని బయటికి తీసి దాని వీపు నుంచి పొడిగాడి గెడగట్టాడట. గెడెక్కడికి వచ్చింది? తోక దగ్గర నుంచి ఎన్ను పొడికి చెవుల మధ్య నుంచి మూత ముందుకు 3 మొసం తోసుకొచ్చిందట. తోసుకొచ్చిన గెడక ఏం చేశాడు? 20 నవనవలాడే గడ్డి పరకలు తీసుకొచ్చి మూతికి 3 దూరంలో ఎలగట్టాడట. ఇది పాపం నెల నుంచి కడుపు కాలిపోయి ఎడుతుందేమో. 20 గడ్డి పరకలు దానికి గెడకు వేలబడుతున్నాయి. 20 గడ్డి పరకలు అందుకుందాం కదా, మూతి చావు పరిగెడుతుంది. 3 దూరంలో దాటిపోతున్నాయి. మూతికేమో పరకలు అందడం లేదు, గుర్రమేమో పరుగు మాండడం లేదు, బండోడు చెల్లనక్కలేదు, పావులా గడ్డి పరకలు అయ్యక్కలేదు, పని జరిగిపోతుందట. అలాగే 40 ఏళ్ళ నుంచి పేదవాళ్ళందరినీ ఏడిపించి దరిద్రంలో ముంచి 20 సూత్రాలని గడ్డి పరకలు మూతికి 3 దూరంలో కట్టి బ్యాంకప్పులని గేదెప్పులని మరి ఇంత నగ్నంగా పేదవాళ్ళని దగా చేస్తుంటే 40 ఏళ్ళ నుంచి పొలవు మన అస్తం మీద ఒడ్లు గుద్దేసేవారంటే అదే చిత్రం. మా ఊళ్ళో ఆయన ఎలక్షన్లో ఉట్నే పోసారంటే డబ్బా సారా తాగేటి ఎలా ఉంటుందో చూద్దామని. పక్కన అడిగేటారు, నిన్నదాకా డబ్బులు ఏమని ఏడిచావు, డబ్బా తాగేసావు, డబ్బులు ఎలాగ వచ్చినాయి, ఏడిచాను ఎవరమి, మన ఊళ్ళో ఎలక్షన్ కదా ఉట్నే పోసేస్తున్నాను, నీకేమన్నా ఆశందేమో డబ్బా తాగేసినామన్నాడట. వీడి బతికెత్తుకెళ్ళి వీడియో డబ్బా తాగేట. చెరో డబ్బా తాగేసిన తర్వాత ఊరు కనపట్లేదట. ఇళ్ళన్నీ కుప్పలా కనపడుతున్నాయట. ఊగులాడుకుంటా జోగులాడుకుంటా బయలుదేరారట. ఎదురుకుండా ఓ పందోటి ఎదురొస్తున్నారు. ముందు తాగేసినోడు అంటున్నాడు, చూడరా మన ఊళ్ళో ఎలక ఎలా బలిసిపోయిందో దాని పొగరు చూడరా అన్నాడు పందిని చూపించి. వెనకాల అంటున్నాడు, ఏడ్చాను మీ నీకు నెక్స్ట్ ఎక్కువైపోయి మతిరేని మాట్లాడుతున్నావు, ఎలకలా బలిసిపోవడం కాదురా పాపం ఏనుగు అలా సిక్కిపోయింది అన్నాడు డేడు. ఇంకొకటే ఉంది, ఆ ఊరికి ఆకలిస్తాము. ముందు దాకా నిలబడలేక ఎలక్ట్రిద్దామని కానుకుని ఏముండో తలుపు తిండి అన్నాడు ఎలక్ట్రిద్దామని. ఈ వెనకాల అన్నాడు, ఏడిచాను మీ నీకు నెక్స్ట్ ఎక్కువైపోయి మతిరేని మాట్లాడుతున్నావు, భరించలేడు ఎందుకు తాగావు, నేను చూడు ఎంత వెలుకున్నాను, భరించలేడు ఎందుకు తాగావు, అక్కడ పిలుస్తున్నావురా బాబు 5 రోజులైంది ఖాళీ చేసిపోరా, ఇంట్లో ఎవ్వరూ లేరు అన్నాడు పెద్ద మెలుకున్నట్టు. వీడన్నట్టు ఏడిచాను మీ నీకే నిశ ఎక్కువ కళ్ళు కనపడలేదు, ఎవడో లేపడం ఇంట్లో ఎలుగు కనపడుతుంది అన్నాడు వీడు. వాడంటున్నాడు, ఎలుగు కాదురా బాబు ఇల్లు నడికప్పుగా నిప్పంటుకుందే కొంచెం అన్నాడు వీడు. అనుకున్నవాడు అలాగే కూలబడిపోయాడట. ఈ నిలబడి ఉన్నవాడికి మాత్రం ఒక్కో మనిషి 3 మనుషులా కనపడుతున్నారట. అమ్మిదేదో జబ్బు వచ్చినట్టు ఉందని డాక్టర్ గారి దగ్గర పరిగెత్తుకొచ్చి, అయ్యా డాక్టర్ గారు నాకు ఒక్కొక్క మనిషి 3 మనుషులా కనపడుతున్నారు, కళ్ళకేదో జబ్బు వచ్చినట్టు చూడమంటే ఆ డాక్టర్ గారు అంటున్నాడట, ఈ మాత్రం నాకు 4 వచ్చారు ఎందుకు అన్నాడట. 2 డబ్బాలు తాగిస్తే డాక్టర్ గారికి ఒక్కొక్కటి 4 కనపడిపోతున్నాయి ఆయనకి. ఎక్కడో స్లోలు ఎంత స్లో తాగి. మా ప్రజానాట్య మండలి సభ్యుడు, విశాఖ జిల్లా సభ్యుడు, మరి తిమ్మరాజపేట వాస్తవ్యుడు ఎస్సీ రమణ 5 రూపాయలు ఇచ్చాడు, ఆయనకి ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఏమయ్యా ఏఆర్ దాస్ అన్న ఒక 5 రూపాయలు ఇస్తే వారికి అనేక వేల కోట్లు కలుగుదాకా అంటారు, నువ్వు అనలేదేమిటి అంట అనుకోండి, మీకు కలుగుతాయా? ఆ పవరు నా నోట్లో నా మాటలు అంత పవర్ ఉంటే మీకు కలగాలని నేను ఎందుకంటాను? ఎర్రున్నా ఏమన్నా బుర్ర తక్కువ ఉన్నాడు, నానెత్తిని చేసుకొని నాకు కలుగుగాక అని నేను అనుకోను. ఈ గజ్జలెందుకు గంతులెందుకు సింధులెందుకు చిడతలెందుకు? పోనీ నేను అన్నా అనుకోండి అనేక వేల కోట్ల వరకు కలుగుగాక అన్నా అనుకోండి, కలిగినాయి అనుకోండి, ఇంకా వాళ్ళకి నిద్ర వస్తా పట్టి తలుపులు చేయించుకోవాలి, పెద్ద కుక్కను పెంచుకోవాలి, తలుపు కానీ కిర్రు మందా ఒంటికని మీద లేచి కూర్చుని చూసుకుంటూ ఉండాలి. ఇలా కోడి నిద్రపోవడం వల్ల కొన్నాళ్ళకి జీర్ణ కోసం పాడైపోయి నారింజకాయ తొక్క తిన్నా కక్కుంటాడు కానీ వంట పడదు. ఇంకా అంచేత అనేక వేల కోట్లు మీకు కలుగుగాక అంటే కర్మంతా అనుభవించుగాక అని చెప్పి, అందుకని మన మీద కూడా గురుతరమైన బాధ్యత ఉంది. 40 ఏళ్ళై స్వరాజ్యం వచ్చింది, ఈ దేశంలో ఏ సమస్య పరిష్కారం కాకుండానే ఉంది. అస్తవ్యస్తం, అమావాస్య నిశరాత్రి దివాంతాల పండుగ కదా అన్నట్టుంది. చదువుకున్న వాడికి బ్రతుకు గ్యారంటీ లేదు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి లేదు, నిరుద్యోగులకు లేదు, వ్యవసాయ కార్మికులకు లేదు, నిరుద్యోగం కరువు కాటకాలతో నిండిపోతూ ఉంది. అందుకని ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితిని కల్పించుకోకపోయినట్లయితే మన తర్వాత తరమైన మన బిడ్డల తరం కూడా ఈ దరిద్రం, ఈ అరాజకం, ఈ కులతత్వం, ఈ మతత్వం, ఈ చేతత్వం, ఈ రక్తపాతాలు, ఈ కష్టాల కన్నీళ్లతో దేశం సతమతమైపోతా ఉంది. దీన్ని పరిష్కరించడానికి మనందరం పూనుకోవాలని, అందరం ఆలోచించాలని, అలాంటి కార్యక్రమం తీసుకోవాలని. అందుచేత ఏ పార్టీ ఏం చేస్తుందనేది మీరు ఆలోచించినట్లయితే, మీరు ఆలోచించిన తర్వాతనే ఏ పార్టీ కార్యక్రమం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుంది, ఏ పార్టీ కార్యక్రమం ఈ దేశ దరిద్రాన్ని రూపుమాపేదిగా ఉంటుంది, ఏ పార్టీ కార్యక్రమం ఈ దేశంలో నిరుద్యోగం కరువు కాటకాలు లేనటువంటి పరిస్థితి కల్పిస్తుంది అనేది మీరు బాగా తర్కించిన తర్వాతే. అంచేత ఏ పార్టీ ఏం చేస్తుందనేది గమనించి రాజకీయాలు మీరు చర్చించకపోయినట్లయితే, రాజకీయాల జోలికి రాకపోయినట్లయితే ఈ దేశం ఇంకా దరిద్రానికి గురైపోయే ప్రమాదం ఉందని
అలాంటి కార్యక్రమం తీసుకుని మరి తరతరమైన బిడ్డలకు సరైన సొసైటీని అందజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని అంచేత ప్రతి పార్టీ కార్యక్రమాన్ని చూడండి, ఏది ముందుకు తీసుకెళ్తుందో చూడండి, ఏది ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది, ఎందులో త్యాగం ఉన్నారనేది కూడా ఆలోచించి మీకు మా పార్టీ కార్యక్రమం ఇదే సరైన మార్గం అని చర్చించినప్పుడు తప్పకుండా అదే సరైన మార్గం తేలుతుంది, తప్పకుండా బలపరుస్తారు. అందుకని ప్రతి పార్టీ కార్యక్రమాన్ని దాని ఆచరణ, దాని మాటలు, దాని చేతలను కూడా గమనిస్తూ మరి ఉండి మంచి కార్యక్రమాన్ని బలపరచడం ద్వారా మీ కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని మనం చేసుకుంటూ మరి